కథలున్నా ఎన్ని కళలున్నా మన ప్రేమొక కావ్యంలే. ఎక్కువ ఎవరు సపోర్ట్ ఇస్తారు ఇద్దరిలో? ఇద్దరు సమానంగా ఇస్తారు. ఓకే, ఏ విధంగా ఇస్తారు? సో నేను వెళ్ళాలి అంటే వీళ్ళు ఆయన అంటారు ఎందుకు మొన్న కదా వెళ్ళావు ఇది అంటే అప్పుడు వీళ్ళిద్దరు అంటే ఏంది వెళ్ళని డాడీ ఏముంది, నేను కనిపించినంత వరకు ఎర్రెత్తిపోతారనమాట. మళ్ళీ నేను వచ్చి నవ్వుకుని ఈ అన్నానంటే అయిపోయింది, ఇంకా మళ్ళీ కాఫ్ అంతా మర్చిపోతారు, కాఫ్ అంతా పోతుంది. అంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు బాగా కోసం ఏమన్నా తీసుకొని వస్తారా? బాటిల్ తెస్తా. సో ఇప్పుడు మమ్మీ రీల్స్ చేస్తూ ఉంటుంది, మీరు కాలేజ్లోకి వెళ్తూ ఉంటారు. సో కాలేజ్ ఫ్రెండ్స్లల్లా ఎవరైనా మీ మమ్మీ వీడియోస్ చేస్తుంది, ఎప్పుడైనా ఇట్లా మాట్లాడడం జరిగిందా? నా ఫ్రెండ్స్ అయితే అందరూ ప్రౌడ్ ఫీల్ అయిన వాళ్ళే ఉన్నారు. ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయని అంటే మమ్మీ ముందు అడుగుతున్నా, చెప్పాలి ఏం కాదు. లేదు లేదు, ఎందుకు రాలే అంటే నేను అంతవరకు ఎవరికి ఇవ్వను ఫ్రీడమ్. వాళ్ళు ఒకవేళ ఓవర్ అవుతున్నారని తెలిస్తే అక్కడే కట్ చేసేస్తాను. మామూలు కాదు. ఫ్యామిలీలో చిన్న కుట్టి దగ్గరికి వెళ్దాం ఇక. సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ఫిజియాలజీ స్పెల్లింగ్ ఎంత? అయ్యో చెప్పలేను. అంటే నేను కొద్ది టైం తీసుకుంటే ఇట్లా వాటికి. గుడ్, ఎల్కేజీలో పడండి. అమీబా తెలుసు కదా, దాని తెలుగులో ఏమంట? తెలుగులో అడిగా. ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏమవుతాయి? హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ తీసుకొని వచ్చిన. ఒక్క గెస్ట్ కాదు, ఆ గెస్ట్ తో పాటు వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇప్పటి వరకు అసలు ఎవ్వరికి ఇవ్వలే ఇంటర్వ్యూ ఇద్దరు పిల్లలతో. సో ఫస్ట్ టైం మన ఆదాన్ టాకీస్ లోనే వాళ్ళ ఇంటర్వ్యూ రాబోతుంది. సో వాళ్ళు ఎవరో కాదు, సో మాలతక్క. సో మాలతక్క కాదు, అందరి లతక్క. సో నమస్తే అక్క. నమస్తే. ఎట్లా ఉన్నారు అక్క? సూపర్. సో హాయ్ అమ్మా. హాయ్ అమ్మా. సో ఎలా ఉన్నారు? సో ఫస్ట్ టైం మీ ఇద్దరిది ఇంటర్వ్యూ కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎక్సైటెడ్. అంతేనా? అంతే. సో ఎన్ని రోజులు అవుతుంది అక్క అంటే నువ్వు ఈ ఫీల్డ్ కి వచ్చి అంటే వీడియోస్ అది టిక్ టాక్ టైంలో? 2019 ఫ్రమ్ అనుకుంటా, అంతే 19. టిక్ టాక్ కన్నా ముందు ఏంటది మ్యూజికల్లీ. ఓకే, మ్యూజికల్లీలో జస్ట్ అలా అలా చేసేవాళ్ళం, వెంటనే టిక్ టాక్గా మారిపోయింది. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఒకటే ఇదిలో ఉన్నాంలే, ఫామ్లోనే. టిక్ టాక్ కి ముందు లతక్క ఏం చేస్తుండే అసలు? హౌస్ వైఫ్. ఓన్లీ 4 గోడల మధ్యనే లతక్కకి వేరే ప్రపంచం తెలియదు, ఇరుగు పొరుగు. కాకపోతే అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరితో ఆటలు ఇవి ఉండేవి అనమాట. అంటే ఒక చిన్న పిల్లలాగా అందరితో ఆడుకుంటున్నా. ఓకే. సో వీళ్ళిద్దరు ఏజ్ ఎంత ఉండే అప్పుడు? అప్పుడు వీళ్ళిద్దరు ఏజ్ 13, 14 ఆ ఏజెస్. సో ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళంగానే సో ఇంకా నువ్వు ఎవరితో అయితే ముచ్చట్లు, దాని తర్వాత ముచ్చట్లు ఎప్పుడు లేవులే. ముచ్చట్లు అనేది నాకు అసలు ఇష్టం ఉండదు కూడా. అంటే గాసిప్స్ అనేవి రిలేటివ్స్ తో కూడా పెట్టుకోను, ఇరుగు పొరుగుతో కూడా పెట్టుకోను. అవసరం ఉందా వెళ్తాం, ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేసి వస్తాం, వాళ్ళకి మనతో ఏమైనా నీడ్ ఉంటే వస్తారు, అంత తప్పించి ఇంకా గాసిప్స్ అంటే వాళ్ళెలగా వీళ్ళెలగా అని మాట్లాడితే అస్సలు ఇష్టం ఉండదు నాకు. సో లతక్క అని పేరు ఎట్లా వచ్చింది? టిక్ టాక్ ఇచ్చిందే. ఓకే. అందరూ కామెంట్స్ లో అక్క అక్క అక్క, ప్రతి ఒక్కరు అక్కే. నెక్స్ట్ ముసలోళ్ళ దగ్గర నుంచి అందరూ అక్క అక్క అని పెట్టేవారు. అక్క నువ్వు చాలా బాగా చేస్తున్నావు అనో లేదా సంథింగ్ ఏదో. కొంతమంది అయితే మా ఇంట్లో ఒక అమ్మాయిలా ఉన్నావు అక్క, అది ఇది అని చెప్పేసి. సో అందరూ అక్క అక్క అంటూ ఇంకా సరే ఇంకా మన ప్రొఫైల్ అక్క కింద మార్చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వేరే వేరే థాట్స్ కూడా ఎవరికి రాకుండా ఉండాలంటే ఇది బెస్ట్ అని చెప్పేసి అందరికి లతక్క అని పెట్టి మార్చేసాను. రియల్ నేమ్ శ్రీలత. శ్రీలత.
ఓకే, శ్రీలత నుంచి లతక్కగా లతక్కగా మారిపోయింది. అంటే శ్రీలత ఉన్నప్పుడు బాగుందా, లతక్క మారినాక బాగుందా? లతక్క మారాక బాగుంది. బాగుంది. అది అంటే ఏ విధంగా బాగుంది? అంటే శ్రీలత అన్నప్పుడు ఓన్లీ నేను నా ఫ్యామిలీ, లతక్క అన్నప్పటికి ప్రపంచం మొత్తం నా ఫ్యామిలీ అయిపోయింది. అంటే మనకి అంటే ఈ స్టేజ్ వరకు వస్తా అని చెప్పేసి అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. అస్సలు. టు బి ఫ్రాంక్ నేను ఒక టైం పాస్ కి స్టార్ట్ చేశాను. వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం మూసిపోవట్లేదు అని చెప్పి సరదాగా చేసి, వీళ్ళు స్కూల్ నుంచి రాగానే వీళ్ళు తినేసేదాన్ని, ఎలా ఉంది చూడు ఎలా ఉంది చూడు ఎలా ఉంది చూడు అని చెప్పి. అలాంటి దాన్ని ఈరోజు ఇంత నేమ్ అండ్ నెక్స్ట్ మంచిగా అందరిలో ఇంతలా తెలిసాను. ఎక్కడికి వెళ్ళినా మనకి గుర్తుపట్టి మన దగ్గరికి వచ్చి లతక్క అని ఆప్యాయంగా రావటం అసలు ఊహించలే, ఇంత జరుగుద్దని అనుకోలేదు అసలు. సో ఫస్ట్ వీడియో ఏం చేశారు మీరు? ఫస్ట్ వీడియో మేమిద్దరమే చేసాం, మ్యూజికల్లీలో కదా. మ్యూజికల్లీలో ఒక వీడియో ఉంటది, ఆ వీడియో అది ఇంగ్లీష్ మ్యూజిక్ అనమాట, దానికి చేసాం ఇద్దరం. అప్పుడు ఫస్ట్ టైం ఇంకా అంటే ఇలా వీడియో చేయొచ్చు, డబ్ చేయొచ్చు అని చెప్పేసి తెలిసిందనమాట. ఆ తర్వాత నుంచి ఇంకా ఏవో పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని మ్యూజికల్లీ నుంచి స్టార్ట్ అయింది. అయితే ఇది రాకముందు జస్ట్ మీరు ఇంట్లోనే ఉంటుండే అది దాని తర్వాత టిక్ టాక్ వచ్చిన తర్వాత వీడియోస్ చేయడం. సో టిక్ టాక్ టైంలో చాలా వీడియోస్ వైరల్ అయిపోయి అది అయిన తర్వాత బంధువులు వాళ్ళు వీళ్ళు చూసి అది చాలా ఫేస్ చేసాం మేము కూడా ఉంటారు. ఇప్పుడు అంటే ఇదే మా పరువులు తీస్తున్నావు, ఏంటిది మనం ఇంట వంటలు లేవు ఇలా వీడియోస్లోని ఏంటి మనం అంటే గెంతులు ఎప్పుడూ లేదు. నాది ఎప్పుడు ఏంటంటే నార్మల్గా నించొని సాంగ్ పాడేయటమే, అట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తూ చేసేదాన్ని అంతే. అలానే అందరూ నవ్వు మెయిన్ స్మైల్కే ఎక్కువ. సో అలాగే ఉండేదాన్ని. డ్యాన్సులు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు, రాదు కూడా. సో అందుకనే ఏంటంటే వీళ్ళందరూ అలా చాలామంది మా రిలేటివ్సే అప్పట్లో అనేవారు. తర్వాత ఎప్పుడైతే నేమ్ వచ్చిందో మా చంటమ్మే చంటమ్మ మా చంటమ్మ వాళ్ళతే అది అన్ని అవి చూసా ఇవి చూసా. ఓకే, అంటే ఎక్కువ బాధపడింది ఏదన్నా కామెంట్ కానీ లేకుంటే బంధువులలోనే ఎవరన్నా కావాల్సిన వాళ్ళు అని మనల్ని బాధ పెట్టిన కామెంట్స్? అంటే ఒకసారి అప్పుడే నేను అటెంప్ట్ చేశాను కదా నెయిల్ పాలిష్ తాగేసాను. ఆ కామెంట్స్ అవి లేనివన్నీ కల్పించి చెప్తున్నారని చెప్పేసి ఆ కామెంట్ నేను తట్టుకోలేకపోయాను అనమాట. తట్టుకోలేక తర్వాత అప్పుడు అర్థమైంది ఇవన్నీ కామన్గా ఫేస్ చేయాల్సినవి, అంటే ఇవన్నీ ఫేస్ చేయాలి అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ తర్వాత నేను స్ట్రాంగ్ అయిపోయాను అనమాట. ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి, ఇవన్నీ పట్టించుకుంటే ఇంకా మనం సఫర్ అవ్వాలి, నా ఫ్యామిలీ మెయిన్ సఫర్ అవ్వాలి. సో కరెక్ట్ కాదని చెప్పి అక్కడి నుంచి కామెంట్స్ అనేవి నేను టోటల్గా తీసుకోవడం మానేసా. బట్ నా లక్ ఏంటంటే అప్పటి నుంచి కూడా నాకు అసలు ఒక్క బ్యాడ్ కామెంట్ అనేది నాకు తెలియదు. ఇప్పుడు ఎవరో ఇప్పుడు లక్షలో ఒకడు ఏంటి ఓవర్ అనో ఇవన్నీ అవి అసలు కామెంట్స్ కింద నేను తీసుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంతే తప్పించి మరి నాకు అంటే బాగా హర్ట్ అయ్యే కామెంట్స్ అయితే ఎక్కడ లేవు. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి. సో ఇవి ఇంతకుముందు మీరు అన్నారు అంటే ఇప్పటి నుంచి నేను వీళ్ళ మొహాలను చూసుకొని ఉండాలి, వీళ్ళ గురించి ఉండాలని. సో అట్లాంటిది నెయిల్ పాలిష్ ఎందుకు తాగాల్సి వచ్చింది? అదే కదా నేను చేసింది అదో పని. నేను చేసిన తప్పు నా లైఫ్ మొత్తంలో నేను చేసింది రిగ్రెట్ ఫీల్ అయ్యింది అది ఒక్కటే. అందుకనే అంటున్నాను అలాంటివి మళ్ళీ నేను చేయకుండా ఉండాలంటే నేను స్ట్రాంగ్ అయిపోయాలని చెప్పి. అప్పట్లో నాకు తెలియదు, ఫేస్ చేయలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఇంట్లో తెలియదు నేను టిక్ టాక్ వీడియోస్లో ఇంత ఫేమస్ అయినట్టు. నాకేంటంటే నేను వీడియోస్ తీస్తూ ఉండేదాన్ని, వద్దు అంటే కొంచెం సీక్రెట్గా కూడా కొన్ని చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఎప్పుడైతే గొడవలన్నీ వచ్చాయి వీళ్ళేమనేస్తారో నన్ను, మేము వద్దంటే నువ్వు చేసావని చెప్పేసి నాకు ఇంట్లో కూడా ఒప్పుకోరేమో, ఇంకా అన్ని వైపు నుంచి నేను సమాధానం చెప్పుకోలేమో అని చెప్పేసి చాలా భయపడిపోయి నేను ఆ పని చేస్తాను. అది కూడా లైవ్ ఆన్ చేసి లైవ్లో తాగేస్తాను. అవును. సో అవన్నీ జరిగినాయి అప్పుడు. కాదు, ఒకవేళ తాగిన తర్వాత ఇప్పుడు మాత్రం మంచిగా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తాం. అవును, ఒకవేళ అది డేంజర్ అయ్యి నేను అదే కూడా నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా అదే చెప్పాను. నేను అదే లేకపోయి అదే రోజు ఏదైనా అయిపోయి ఉంటే వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి. అండ్ నెక్స్ట్ వెంటనే ఆమె చాలా చిన్న సారీతోనే అయిపోయింది అక్కడ మ్యాటర్. అంత చిన్న మ్యాటర్కి నేను ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నాను అని చెప్పేసి అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యా. ఆ తర్వాత నేను నిజం చెప్పాలంటే చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయాను. ఇప్పుడు ఎలాంటిది వచ్చినా హ్యాపీగా ఫేస్ చేయగలిగే అంత దీంట్లో కూడా ఉన్నాను. సో అదే నాకు మెయిన్ టర్నింగ్ పాయింట్ నా లైఫ్కి. మెయిన్గా నేను స్ట్రాంగ్ అవ్వడానికి కారణం అదే రీజన్.
చిన్నప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు సాధిస్తున్నా అని చెప్పి ఇప్పుడు సాధిస్తున్నాను కూడా, ఎందుకంటే వీళ్ళిద్దరు సపోర్ట్. సో ఎక్కువ ఎవరు సపోర్ట్ ఇస్తారు ఇద్దరిలో? ఇద్దరు సమానంగా ఇస్తారు. ఓకే, ఏ విధంగా ఇస్తారు? అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాను అనిసినంట అంటే నాకు మెయిన్గా ట్రిప్స్ ఇష్టం. ఓకే, మా హస్బెండ్కి అది అవ్వదు. ఆయన ప్రొఫెషన్ పరంగా ఆయన నాతో ట్రిప్స్ అంటే అవ్వదు, బట్ నాకు ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. నేను తిరగాలి, మొత్తం అన్ని చూడాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా గుళ్ళు గోపురాలు నేను తిరగాల్సిన, నేను ఏదో ఎంటర్టైన్ అవ్వడానికో లేకపోతే ఎంజాయ్ చేయడానికో కాదు. నేను ఏదైనా ఒక ప్లాన్ వేసుకున్నాను అంటే అది ట్రెడిషనల్గా లేకపోతే ఒక డివోషనల్గానే వెళ్తాను అనమాట. సో నేను వెళ్ళాలి అంటే వీళ్ళు ఆయన అంటారు ఎందుకు మొన్న కదా వెళ్ళావు ఇది అంటే, అప్పుడు వీళ్ళిద్దరూ అంటే ఏంది వెళ్ళలేండి డాడీ ఏముంది అని చెప్పేసి ఒక మాట అనేసి వీళ్ళిద్దరు అనగానే ఇంకా ఆయన సైలెంట్ అయిపోతారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు అంతే. అంటే వాళ్ళ చిన్నప్పటి వరకు కూడా నేను అసలు ఇల్లు గడప దాటింది నాకు తెలియదు. నాకు ఈ రోజుకి స్టిల్ కిరాణా కొట్టుకెళ్ళి ఒక ఏమైనా తమ్మన్నా తెలియదు. ఉల్లిపాయలు కేజీ అంతనంటే వాడు నన్ను చూసి వాడు ఒక 100 రూపాయలు చెప్పినా సరే హ్యాపీగా 100 రూపాయలు ఇచ్చి వస్తాను, కానీ రూపాయి బేరం ఆడడం తెలియదు. అందుకే హైదరాబాద్ లో వాళ్ళు అలాగే అంటారు, బాబాయ్ నిన్ను తీసుకుని వెళ్ళకూడదు. అది సో అలా అన్నమాట. అసలు ఏం తెలియదు. బ్యాంక్కి వెళ్తే డిపాజిట్ ఎలా చేయాలో కూడా తెలియదు. అన్నీ ఇంకా అలా పెరిగిందాన్ని అలాగే ఉన్నాను. ఇవన్నీ వీళ్ళిద్దరూ ఎదిగిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం వచ్చిన తర్వాత నాకు ఫ్రీడమ్ అనేది వచ్చింది. వాళ్ళే ఇంకా నువ్వు వెళ్ళు నీ ఇష్టం అని చెప్పేసి లెక్కలో నాకు ఎంకరేజ్ చేస్తూ ఈ రోజుకి బాగా సపోర్ట్. బావగారి సపోర్ట్ ఎట్లా ఉంటుంది? సూపర్. ఆయన అంటే ఒక మాట గసన్నా యాజ్ ఏ హస్బెండ్గా ఒక మగాడిగా అడగాల్సింది అడుగుతారు, ఎందుకు అవసరమా, ఎందుకని రోజులు లేకపోతే సమాధానం మనం చెప్పాలి. ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు మనం ఇది లేనప్పుడు మనం ఆయనకి ఒక మాట చెప్పడంలో తప్పలేదు. ఆయనకి లేదండి ఇది కారణం అనిసినట్టు ఓకే సర్దుకుంటారు. మళ్ళీ నేను కనిపించినంత వరకు ఎర్రెత్తిపోతారు అనమాట. మళ్ళీ నేను వచ్చి నవ్వుకుని అన్నానంటే అయిపోయింది, ఇంకా మళ్ళీ అంత మర్చిపోతారు, కాఫ్ అంతా పోద్ది. అది అంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు బాగా ఏమన్నా తీసుకొని వస్తారా? బాటిల్ తెస్తా, బాటిలే తెస్తాను. ఆంధ్ర మందు తాగనివ్వను. సరే నేను ఒకటి అడగాలి. సో ఇంతకు ముందు మనం కూర్చొని మాట్లాడినప్పుడు సో నలుగురం కూర్చొనే చేస్తాం ఏమైనా అని చెప్పి, భోజనమైనా ఏదైనా పని అయినా. సో డ్రింక్ కూడా నలుగురు కూర్చుంటారా? ఆయన ఒక్కరు తాగుతారు, మేము ముగ్గురం కూర్చుంటాం. స్టఫ్ తింటారు మీరు? స్టఫ్ థమ్స్అప్, వీళ్ళిద్దరు థమ్స్అప్ నేనేమో స్ప్రైట్. ఆయన డ్రింక్ చేసినప్పుడు కూడా నలుగురం ఇక్కడే కూర్చొని హ్యాపీగా ఆయనకి అందిస్తుంటాం అనమాట. అంటే ఇప్పుడు మీకు 12 years ఏజ్ లో అయింది కదా, సో అప్పుడు పెళ్లి అంటే ఏంటో మీకు అసలు తెలియదు? అసలు తెలియదు. సో అంటే ఈయన పెళ్లి చేసుకుంటున్నాను కూడా అసలు ఐడియా లేదు? లేదు. ఇంట్లో వాళ్ళు చెప్పంగానే మీరు చేసేసుకున్నారు? అవును. అది కూడా ఏంటి, నాకు ఎప్పుడు నిశ్చితార్థంకి చెప్పారు. ఒక శారీ కొన్నారు, రెడ్ శారీ. అది ఆ శారీ కొని ఎందుకు నాకు ఈ చీర అనిసనంటే నీకు నిశ్చితార్థం అన్నారు. అవునా నిశ్చితార్థమా అంటే ఏంటి అనిసనంటే నాకు అప్పటికి ఏం తెలియదు. పెళ్ళి అంటే పెళ్ళి అయిపోద్ది, ఎవరి మటుకలు వెళ్ళిపోతారు అనుకున్నా. కానీ ఆ పెళ్ళి అంటే ఇది అమ్మ చాలా గొడవలు అయిపోయినాయిలే. తర్వాత కూడా అండర్స్టాండింగ్ నాకు తెలియదు, అవగాహన లేదు. నేను దేనికైనా సరే నాకు ఇవన్నీ నచ్చట్లేదు, మీరు అక్కడ ఉండండి నేను ఎక్కడ ఉంటా అలా అనేదాన్ని అనమాట. చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి తర్వాత. చాలా మా అమ్మ డాడీ అమ్మమ్మ అందరూ ఫేస్ చేశారు నానండి. ఇంకా అలాగే ఓకే. ఇంకా మా డాడీ ఏమో నువ్వు కానీ మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళకపోయావా, నేను ఊరేసుకొని వస్తాను బెదిరిస్తే అప్పుడే యాక్సెప్ట్ చేశాను. అంటే కొన్ని రోజులు ఇంటికి వెళ్ళిపోయారా? ఇంటికి వెళ్ళలేదు, పక్కనే ఉండేవాళ్ళం అనమాట. బట్ ఏంటంటే నాకు ఎలా ఉండాలి ఏంటి ఏం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా ఇబ్బంది పెట్టాను. అది అంటే మీ బాల్య వివాహం అంతే. మెచ్యూర్ అయిన 3 months అంతే. మళ్ళీ నాకన్నా పెద్దవాళ్ళ కన్నా ముందు నేనే మెచ్యూర్ అయిపోయినా. నా కంగారు కాకపోతే ఇది మ్యారేజ్ కోసమేమో ఆ మెచ్యూర్ అయిపోవటం వెంటనే మ్యారేజ్ చేసేసారు. ఇంకా నాకు అసలు ఏం తెలియదు, ఇంక బ్లాంక్ అనమాట టోటల్గా. పెళ్ళి అంటే ఒక బొమ్మల పెళ్లిలా చేసుకున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు హస్బెండ్ కూడా చాలా బాగా అర్థం చేసుకుంటేనే అవును వాళ్ళ ఫ్యామిలీ అనేది బాగుంటుంది. అవును. సో ఈయన మనం నచ్చ చెప్తుండేనా మీకు ఆ చిన్న ఏజ్ లో? చెప్పేవారు. చిన్నప్పుడు తప్పు ఆయన చెప్పేవారు, కానీ నాకు ఆ ఏజ్ ప్రభావం. అండ్ నెక్స్ట్ ఏంటంటే తర్వాత
నాకు కొంచెం నేను టీనేజ్లోకి వస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ లవ్ మ్యారేజ్ చేసుకోవటం, వాళ్ళు హ్యాపీగా అంటే కపుల్ అంటే ఇలా ఉండాలి అనేటట్టు ఉండటం అలాంటప్పుడు మటుకు చాలా ఏడ్చేసేదాన్ని అనమాట. నాకు ఎంత బాగా చూసుకున్నా సరే ఆ ఫీల్ వచ్చేసేది, సంథింగ్ మిస్ అయ్యాను నా లైఫ్లో, నేను ఇంకెంత బాగా చేసుకునేదాన్నో, అసలు నా లైఫ్ ఇంకెలా ఉండేదో అని చెప్పేసి ఏడ్చేసేదాన్ని అనమాట. మళ్ళీ నాకేంటంటే వెంటనే నాకు మ్యారేజ్ అయిన 3 months తర్వాత మా ఇద్దరికి చిన్న అదే డిస్టర్బెన్సెస్ వల్ల ఒక 8 months ఇద్దరం దూరంగా ఉన్నాం. తర్వాత వెంటనే పెద్ద పాప కడుపులో పడిపోయింది. 1 year మ్యారేజ్ అయిన 1 year తర్వాత ఈ పాప పుట్టేసింది అనమాట. ఇంకా ఇదే లోకం. దీన్ని ఒక బేబీ కాకుండా ఒక డాల్ లాగా ఆడేదాన్ని దీంతో. కొట్టుడు అనమాట. టీచర్ ఆర్ట్ అంటే ఇష్టం నాకు బాగా. చదక్కొట్టేదాన్ని. అంటే నాకు తెలిసేది కదా దేన్నైనా కొట్టాలి, కొడితేనే అమ్మ అన్న ఫీల్లో ఉండేదాన్ని. ఒకసారి గట్టి కొట్టేస్తే నోట్లో బ్లడ్ వస్తుంది. ఒకసారి ఏమో ఇక్కడ నుంచి పాపం పై వరకు కాల్చేసా, సురకలు పెట్టేసా. ఒక సైకోలా దీంతోనే అన్ని బిహేవ్ చేసిన తర్వాత ఆ బ్లడ్ వచ్చినప్పుడు భయపడిపోయాను నేను. అప్పుడు వీధిలో వాళ్ళందరూ పాల్గొండ అనమాట, శ్రీకాకుళం దగ్గర ఉండేవాళ్ళం. అక్కడ అందరూ వచ్చి నువ్వు మనిషివా పశువా, అసలు పిల్లని అలాగ ఎవడైనా చూసుకుంటావు, తల్లివేనా నువ్వు 4 గడ్డి పెట్టేసరికి అయితే మనం కొట్టకూడదు అయితే అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి నెక్స్ట్ దీని కష్టం కూడా చూశాను. ఈ కాలిపోయింది, బాగా సెప్టిక్ అయిపోయింది అనమాట. అప్పుడు హాస్పిటల్కి మేము తిప్పడం ఇవన్నీ చూసి బాబాయ్ ఇంకెప్పుడు అసలు కొట్టకూడదు ఎవరినేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇద్దరిని లేదు, దెబ్బ కొట్టను ఏం లేదు, ఏదైనా కళ్ళతో భయపడతాను. మళ్ళీ ఊరంత భయం నేనంటే. ఎందుకు కాల్చాల్సి వచ్చింది? అన్నం తినలేదండి. అన్నం తినలేదని కాల్చాల్సి వచ్చింది. ఇంత ఉండే తనది అప్పటికి 2-3 years అంతే. అంత చిన్న ఏజ్ లో చిన్న ఏజ్ అంటే ఎవరైనా కానీ అంటే మెచ్యూర్ అయిపోయారు కదా అని చెప్పేసి తొందరగా పెళ్లి చేయడం అది కాదు, వాళ్ళకు తెలివి రావాలి. నేను అదే మైండ్ వస్తే ఇప్పుడు అవగాహన అనేది మెయిన్, మెచ్యూరిటీ ఉండాలి మైండ్ కి. ఇప్పుడు మనకేంటంటే మెచ్యూరిటీ లేకుండా పెళ్లిళ్ళు చేసేస్తాం. చేసినప్పుడు అది ఏమవుతుందంటే ఓకే పిల్లలు చాలా మంది అలా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఫెయిల్ అయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకు అంటే ఆ టైంలోని మనకి ఏం తెలియని ఏజ్లో ఇప్పుడు మన తప్పులు చేయడానికి కూడా కారణం అది అవుతుంది. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, నాకు ఇష్టమైన లైఫ్ కోసం నేను వెళ్ళాలి అన్నట్టు ప్రతి ఒక్కరి లైఫ్ని మనం జడ్జ్ చేయడానికి అయితే మనకు రైట్ లేదు, కానీ వాళ్ళ లైఫ్లో ఏం ఫేస్ చేశారో. సో అలాగా తప్పులో చేయడానికి మెయిన్ కారణం ఇది ఒకటి అవ్వచ్చు. చైల్డ్ ఏజ్ మ్యారేజెస్ మటుకు అస్సలు నేను ఇప్పటికీ స్టిల్ ఎవరైనా చేస్తారంటే మటుకు ముందు నేనే వెళ్ళి తంతాను అంటాను. సో అట్లాంటిది ఏదన్నా మీరు ఆపడం జరిగిందా? ఆపాను. మా సిస్టర్ వాళ్ళ పాపదే ఆపడం జరిగింది. తర్వాత వినకుండా మళ్ళీ 1 year ఆపారు ఎలాగో. మళ్ళీ సెకండ్ టైం కూడా అసలు వినకుండా చేశారు, చాలా బాధలు పడింది అది కూడా. తర్వాత నేనే వెళ్ళి మళ్ళీ కలిపాను వాళ్ళని. సో ఈ మధ్య లతక్క అన్ని మంచి పనులు చేస్తుందంట. ఈ మధ్య కదా, ఎప్పుడు మన లతక్క మంచి పనులు. సరే ఏమేం మంచి పనులు చేసిరక్క? మనం ఎప్పుడు సర్వీసే కదా, మనం ఆ సర్వీస్ నుంచే కదా బయటకు వచ్చింది. అసలు నేనంటే నలుగురికి తెలిసింది నేను చేసిన సర్వీస్. లైక్ మనం లేని వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఇలా. నెక్స్ట్ ఒక పెళ్లి కూడా చేశాను మన ట్రస్ట్ తరపు నుంచి. సో అలా అది మంచి పని. లతక్క ఈ మధ్య కొన్ని మంచి పనులు చేస్తుంది అంటే నేను అన్ని మంచి పనులు చేసినా అన్నది. వాళ్ళ కూతుర్ని కొట్టడం మంచి పనా, కాల్చడం మంచి పనా? అదే మదర్ గా తినలేదు కాబట్టి కొట్టా. అది కూడా ఆన్సర్. మంచి పని. సో అమ్మ వాళ్ళు ఏమనలేదా మరి అప్పుడు? అమ్మ డాడీ వాళ్ళు ఫుల్ అమ్మో నన్ను అందరూ తిట్టేవారు. బట్ నేనేంటంటే ఆ టైంకి నాకు సైక్ అయిపోయేదాన్ని అనమాట. ఇంకా కొట్టుడు బాదుడు దీనికే మళ్ళీ దీని దెబ్బకి దీనికి అసలు ఒక్క దెబ్బ కూడా లేదు. తెలివి వచ్చేసింది కదా ఇంకా టోటల్ గా. అదే. సో ఎక్కువ అంటే ఫ్యామిలీ మెంబర్స్ లలో ఎక్కువ సపోర్ట్ చేసేది ఎవరు? నాకా డాడీ చేసేవారు. డాడీయే మెయిన్ సపోర్ట్, తర్వాత అమ్మ అంతే. ఓకే. టిక్ టాక్ వీడియోస్ చేసేటప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు ఏమన్నా అంటుండే? లేదు అమ్మ ఫుల్ జోష్ అనమాట అప్పట్లో. అందరికి చూపించింది మా అమ్మాయి అని చెప్పేది.
ఓకే. నేను ఒకవేళ వెళ్ళినా సరే ఒక హీరోయిన్ వెళ్ళినట్టు మా అమ్మ ఫీల్ అయ్యేది అనమాట. నిజంగా మీరు హీరోయిన్ రాశిలాగా ఎవరని చెప్పారా? ఎందుకు తగ్గినావు? నార్మల్గా వచ్చింది కానీ రాశి అనేది అందరూ అనేదే కదా. కామెంట్స్ నాకు వచ్చే మాక్సిమం కామెంట్స్ రాశి గారు. సేమ్ అట్లాగే ఉన్నారు. మీ ఇద్దరిని పెట్టి ఒక సినిమా తీయాలి నిజం చెప్పాలంటే. అట్లాంటి ఛాన్స్ ఏదైనా వస్తే చేస్తారా? డెఫినెట్ గా రాశి గారితో యాక్చువల్ గా నేను సాంగ్ ప్లాన్ చేస్తున్నాను కూడా. ఏదైనా ఆవిడతో అంటే నా ఫాలోవర్స్ అందరికి కూడా కోరిక తీరిపోద్దని చెప్పేసి ఏదైనా ఒకటి అంటే సంక్రాంతికి కానీ లేకపోతే ఏదో ఒక సాంగ్ ఒకటి. పెళ్లి సందడిలో ఒక సాంగ్ ఉంటది చూడండి, అక్క ఎవరి సాంగ్ అది కాదు కానీ అంటే యాక్చువల్గా మనకి ప్రైవేట్ సాంగే. నేను జనసేన మీద ఒక సాంగ్ రాయించుకున్నాను లైక్ పవన్ కళ్యాణ్ గారి మీద. అది ఇంకా మనకేంటంటే రిలీజ్ చేసాం కానీ మళ్ళీ నేను ఆపేసాను అనమాట, ఆయన ఎలక్షన్ టైంలో రిలీజ్ చేద్దామని. అప్పుడు అడుగుదాము మేడంని, మేడం నేను కలిసి చేద్దాం అనుకున్నా. మళ్ళీ పొలిటికల్గా వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకులే అని చెప్పి ఆలోచించాం అనమాట. బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా నా ఫాలోవర్స్ అందరి కోరిక మేరకు మేడంతో అయితే నేను ఒక వీడియో డెఫినెట్గా తీయించుకుంటా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టం మీకు? ప్రాణం. అంటే ఏమో అది యాక్చువల్గా యాజ్ ఎ హీరోగా ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన తర్వాత ప్రభాస్ గారు. సో ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేసరికి ఇంకా ఆటోమేటిక్గా ఒక ఎక్కడ లేని అంటే ఆయన ఒక గాడ్ లెక్క, నేను ఒక డివోటీ అంటే ఒక భక్తురాల లెక్క అనుకుంటా. ఇంకా ఆయన చూస్తే ఆ టైప్ ఫీల్ ఎందుకు వచ్చేస్తుంది నన్ను నేనే మర్చిపోతుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ ఆయన చేసే పనులు, ఆయనకి ఏం అవసరం ఇప్పుడు ఫ్యామిలీని వదులుకొని ఇలా పొలిటికల్గా రావాల్సిన నెక్స్ట్ ఆయనకి లేదు. హ్యాపీగా బిందాస్ కూర్చోవచ్చు ఇంట్లోనే, వచ్చిన దాంతో సంపాదించుకొని హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు. ఆయనకి ఎందుకు ఈ మాటలు పడ్డం ఇవన్నీ అంటే ఏదో చేద్దామని చెప్పేసి తపన అంతే. అంటే పొలిటికల్ లోకి మీరు వెళ్ళాలనుకుంటారా? పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడప్పుడే వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా కొన్ని నాకు అంటే మీరు నేను ఎందాకలే అన్నా కొంచెం ఆ విషయంలో నాకు కొంచెం పూర్తిగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళినా ఒక అర్థం ఉంటుంది అంతే. మెయిన్ మనకి ఇప్పుడు ఇన్ని బాధ్యతలు ఉన్నప్పుడు కరెక్ట్ కాదు. ఇంకా సో ఏమేమి బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు? పిల్లలు మెయిన్, ఆడపిల్లలు అంటేనే బాధ్యత. ఇంకా వాళ్ళు మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు పుట్టే వరకు మనదే బాధ్యత ఉంటుంది. ఆ తర్వాత అంటే హస్బెండ్ మీద ఇంకా వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. కానీ ఏదైనా అంటే వాళ్ళు నా పిల్లలు ఏంటంటే ఈ రోజుల్లోని ఎంత పాష్గా అందరూ ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా సరే వీళ్ళిద్దరి విషయంలోకి అవేవి నేను ఎలా చేయలేదు. మమ్మల్ని మా పేరెంట్స్ ఎంత రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంచారో సేమ్ అనమాట ఇద్దరికి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మీరు ఎట్లా చూస్తారో కూడా నేను మాట్లాడతా. అంటే మీరంటే మీకు శత్రువులు ఉన్నారు మరి? ఉన్నారు శత్రువులు. నాకంటే నన్ను ప్రేమించిన వాళ్ళు నాకు శత్రువులు. కొన్నాళ్ళు మన దగ్గర ఉన్నారు, మనం ప్రేమగా చూసుకున్నాం. ఎన్నాళ్ళు ఇలా నేను అందరికీ ఇప్పుడు నా పిల్లలు ఎదిగారు. నా పిల్లలు ఎదిగిన తర్వాత నేను ఇంకా 10 మంది కోసం బ్రతకాలంటే బ్రతకలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీళ్ళ కోసం చూడాలి. సో అలాంటప్పుడు ఏంటంటే వద్దమ్మా ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ ఉండి మామూలుగా ఫోన్ కాల్స్ అకేషనల్లీ మీట్ అవుతాం ఇలా ఇలా అని చెప్పేసి ఎవరి కాళ్ళకి అలా చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే నన్ను ఎందుకు దూరం పెట్టింది, నన్ను ఎందుకు వదిలించేసుకుంది ఇంకా అంటే తను అంతా కూడా నెగిటివ్ వేలోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆలోచించింది ఏంటంటే పాజిటివ్గా. ఇప్పుడు ఒక ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక అమ్మాయి మన ఇంట్లో ఉంది. ఆ అమ్మాయి ఉన్నప్పుడు మన ఇంట్లో ఎంతకాలం ఉండడం కరెక్ట్? 3 years పేరెంట్స్ దగ్గరికి వెళ్ళకుండా తను మన దగ్గరే ఉంది. నేను ఆలోచించుకున్నా ఎంతకాలం ఇలా ఉండటం కరెక్ట్, తను ఇక్కడ ఉండటం అయితే కరెక్ట్ కాదు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా మెయిన్ వాళ్ళకే ఆశలు ఉంటాయి. పెళ్లి చేసుకోనంది, పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నీ పేరెంట్స్ దగ్గర నువ్వు ఉండడం కరెక్ట్. అకేషనల్లీ వెళ్తూ ఉండు అంతే తప్పించి ఇక్కడ ఉంటాను అనడం అయితే మటుకు కరెక్ట్ కాదు అని చెప్పి పంపించేశాను. ఆ తర్వాత తనే ఏంటంటే నన్ను వదిలించేసుకుంది, నన్ను ఇచ్చేసింది, అది చేసింది అని చెప్పేసి అంటే అది కూడా ప్రేమతోనే. నేను అనుకుంటుంది ఏంటంటే శత్రుత్వం అయితే నాకు ఎవరితో లేదు, నాకు అవసరం లేదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమతోనే అది కూడా. ఆ ప్రేమతోనే అదేంటంటే ఆ ఉక్రోషం తట్టుకోలేక వెళ్ళి అందరికీనేమో నన్ను వదిలించేసుకుంది ఇది అదని చెప్పేసి ఆ రకంగా తను చేయటం మొదలుపెట్టింది. నేను పట్టించుకోను. సో అదొక్కటేనా? ఇంకే వేరే వాళ్ళు ఎవరు లేరు? మనకి ఇంకెవరు లేరు. ఓకే. సో మీరు ఎవరిని బాధ పెట్టరు? అంటే బాధ పెట్టడం కాదు, నేను అసలు పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఆ ఇష్యూని అంత పెద్ద చేసుకోను. నా వరకు నేను ఏంటంటే
నాకు అది స్ట్రెస్ ఇస్తుంది అనేసప్పుడు అనే ఒక ఇది వచ్చింది అంటే అక్కడికి అది కట్ చేసేస్తా. ఓకే. అంతే. ఇప్పుడు మీరు రోడ్ పైన వెళ్తుంటే ఎవరైనా మిమ్మల్ని తిట్టినా వదిలేసి వెళ్ళిపోతారా? తిడితే అంటే తప్పు ఉంటే ఓకే తలదించుకుంటా, తప్పు లేకపోతే అడుగుతా. అంటే తప్పు చేసిరా మీరు? నేను చేయలేదు. మరి అట్లాంటప్పుడు ఎందుకు తలదించుకుంటారు? దేనికి తలదించుకున్నాను ఇప్పుడు? ఇప్పుడు మీరు అన్నారు కదా ఏమని? అందులో అంటే వాళ్ళు అన్న దాంట్లో నిజం ఉంటే నేను ఏమన్నా నిజమేమో అందుకే ఉంటుందా అని అడుగుతున్నా. ఇప్పుడు నన్ను అనేవాళ్ళు లేరు కదా, ఎవరున్నారు? ఇప్పుడు వరకు అనలేదు, చెప్పాను కామెంట్స్ నాకు రావు, నన్ను అనేవాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఓకే. మీరు ఎప్పుడన్నా మీ కామెంట్స్ మీరు చూసుకున్నారా? లతక్క అబద్ధాలు చెప్తుంది ఈ మధ్య, అబద్ధాలు అంటే ఒక ఇంటర్వ్యూలో ఒకలాగా మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఒకలాగా మాట్లాడుతాను అంటే హైప్ చేసుకుంటుంది. నిజం చెప్పాలంటే నా ప్రతి ఇంటర్వ్యూ ఒకలాగే ఉంటున్నాయి అని చెప్పి నేను బోర్ ఫీల్ అవుతున్నా. నేను ఎక్కడ కూడా ఒకలా వాళ్ళ ఎక్కడ మాట్లాడలేదు. నేనే ఎవరైనా కొత్తగా క్రియేట్ చేయండి రా నాయన. నేను ప్రతి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి అదే చెప్పుకుంటూ వచ్చా, దయచేసి ఏదైనా కొత్తగా అడగరా ప్లీజ్, నాకే బోర్ కొడుతుంది, ఎక్కడ చూసినా అవే టాపిక్స్ వస్తున్నాయి. సో అందుకే చిరాకు వచ్చి. సో ఇప్పుడు మీకు ఇంకా కొత్తగా అడగాల? ఇప్పుడు నేను అడిగింది కొత్త చాలా ఇంకా కొత్తగా అడగాల అంటే అడుగు ఇంకేమైనా ఉంటే. సో లతక్కకి ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా పెళ్ళైన తర్వాత? కామన్ వచ్చాయి, ఇప్పుడు కూడా స్టిల్ వస్తాయి. మనం అవన్నీ నిన్న కూడా నేను ఒక రీల్ స్టేటస్ వాట్సాప్ స్టేటస్ లో పెట్టా, అది కూడా వార్నింగే అనమాట. యాక్చువల్లీ నేను ఏదైనా అంటే కొంచెం నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చుకుంటూ పోతాను అనమాట. వీళ్ళిద్దరు ఎదిగిన టైంలో కూడా మనకి ఇలాంటివి వస్తుంటే నవ్వు వస్తుంటది ఒక్కోసారి, ఒక్కోసారి లైట్ తీసుకుంటా. అయితే అట్లా ప్రపోజల్స్ వచ్చినప్పుడు మీరైతే నవ్వుకుంటున్నారు, సో ఆ మెసేజ్ బావగారు చూస్తే చూపిస్తా. నేను ఆయన దగ్గర ఏం దాగేదు, ఆ విషయం ఆయనకి తెలుసు, వీళ్ళకి తెలుసు. నా పాస్వర్డ్ కూడా మా ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి కూడా తెలుసు. ఎక్కడ నా దగ్గర సీక్రెట్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ విషయంలో అయితే మటుకు నా దగ్గర సీక్రెట్స్ ఉండవు. సో ఆ క్లారిటీ ఒక్కోసారి నవ్వుకుంటూ చూడండి ఎలా అంటున్నాడు అని చెప్పేసి చూపిస్తాను. నిన్న మొన్న ఒకటి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు ఎవరికో, ఈయనతో నిప్పించాను. అక్క అక్కని పిలిచేవాడు, సడన్గా నీ మీద క్రష్ మొదలైంది నాకు అని చెప్పేసి పెట్టాడు నిన్నే. పెట్టేసరికి మొన్న నైట్ ఇతనికి చెప్పాను తేడాగా మాట్లాడుతున్నాడు, వాడెవడో కొంచెం సీరియస్గా తీసుకో ఇది అంటే. యాక్చువల్లీ మేము నవ్వుకుంటూ మా తమ్ముళ్ళందరూ నైట్ ఒక్కోసారి పార్టీస్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం నా దగ్గరే ఉంటారు. ఇంచుమించు మాకు నైట్ అయితే ఒక 10 మంది వరకు ఉంటారు ఇంట్లోనే. అందరం మాట్లాడుకునేటప్పుడు మొన్న మటుకు సీరియస్గా చెప్పా, కొంచెం చూడు ఆడెవడో ఓవర్ చేస్తున్నాడు అని చెప్పి గట్టిగా ఇచ్చేసారు. ఇంకా సో ఏది సీరియస్ తీసుకున్నప్పుడు సీరియస్ తీసుకుంటాం, నవ్వుకున్నప్పుడు నవ్వుకుంటాం అన్నట్లకి, అంటే నవ్వుకొని వెళ్ళిపోను. సో అంటే ఇప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదన్నా భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా మీ జీవితంలో? భయంకరమైందంటే డాడీ అమ్మ చనిపోవటమే భయంకరమైన సిచ్యువేషన్ నా లైఫ్లో. అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం లేవు. ఓకే. అంటే 1 year మీరు డిప్రెషన్లోకి వెళ్ళారు. సో దాని తర్వాత ఎట్లా బయటకు వచ్చారు మీరు? హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు నన్ను చూసుకునే పద్ధతి. నెక్స్ట్ ఏంటంటే నేను అక్కడికి ఇక్కడికి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం డైవర్ట్ అయిపోయాను బాగానే. సో ఇంకా ఆటోమేటిక్గా బయటకు వచ్చాను ఇంకా అందులోంచి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా స్టిల్ ఒక్కోసారి నైట్ టైం నాకు భయం వేస్తుంది, సఫకేట్ అయిపోతున్నాను అనేసరికి రమ్మంటాను మా తమ్ముళ్ళందరినీ, రండ్రా ఈరోజు ఇక్కడే ఉండండి అని చెప్పేసి అంటే వచ్చేస్తారు. ఏ నైట్ అయినా వస్తారు, ఉంటారు. నెక్స్ట్ ఆన్లైన్లో కూడా మనకి ఈ రోజు వరకు అభిమానించే వాళ్ళు అదే సపోర్ట్ ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఉంది. సో అది. సో అమ్మగారు చనిపోయారా ఫస్ట్, నాన్నగారు? ఫస్ట్ అమ్మ. సో అమ్మ ఎట్లా చనిపోయింది? హార్ట్ అటాక్. ఇద్దరు సడన్గా అమ్మ దండం పెట్టుకుంటూ పోయారు. అంటే ఎట్లా? జస్ట్ ఇలా సాష్టాంగ నమస్కారం పెట్టి అలా ఉండిపోయారు అమ్మ, అంతే. అంటే ఎవరికి? దేవుడి దగ్గర. అమ్మ ఇంట్లో దండం పెట్టుకుంటూ, అమ్మ పూజలు బాగా చేసేది అమ్మ. అమ్మ దండం పెట్టుకుంటూ ఇలా అలాగే సాష్టాంగ నమస్కారం పెట్టుకొని అలా ఉండిపోయారు అనమాట, అంతే. అదే పూజ గదిలోనే చనిపోయారు. డాడీ నైట్ పడుకునేటప్పుడు డాడీదే కొంచెం ఏంటంటే నాకు బాగా మైండ్లో ఉండిపోయింది డాడీది అనమాట. అమ్మ చనిపోవటం అది చూడలేదు కానీ డాడీ చనిపోవటం కళ్ళతో చూడడం అవన్నీ ఆ పెయిన్ తీసుకోలేకపోయాను. సో అంటే ఇంకా అప్పటి నుంచి మీకు అదొకటి ఉంది మైండ్లో. ఇప్పటికీ డాక్టర్స్కి తెలుసు ఆ విషయం. అంటే నాకు ఎవరైనా చనిపోయినా, ఇప్పుడు నా ముందు ఇంకెవరైనా చనిపోయారని తెలిసినా, నాకు ఫోన్ కాల్ వచ్చినా, ఎవరైనా ఇలా చనిపోయారని ఫోన్ కాల్ వచ్చినా
ఆయాసం వచ్చేస్తుంది అనమాట నాకు. ఎందుకోసం అంటే డిప్రెషన్ ఆటోమేటిక్గా నేను డౌన్ అయిపోతుంటాను. ఓకే. మళ్ళీ కోలుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. అది సో ఇప్పుడు మీరు తమ్ముళ్ళు అంటున్నారు. సో వీళ్ళందరూ కజిన్స్ ఉన్నారు, అందులో పిన్ని కొడుకులు ఉన్నారు. ఓకే. ఇప్పుడైతే పిన్ని కొడుకులు వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తున్నా. మామూలుగా అయితే నన్ను అభిమానించేవాళ్ళు. ఓకే. చాలా మంది అభిమానించే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మిమ్మల్ని అభిమానించే వాళ్ళలో ఎక్కువ మీకు అంటే రక్త సంబంధం కాకుండా అంత బాండింగ్ ఉన్న వాళ్ళు ఎవరు? జైగాడు ఒకడు, మా ఇంట్లోనే ఉంటాడు వాడు. నెక్స్ట్ వినోద్, జగ్గు ఒకడు, వీళ్ళు శ్రీకర్ హైదరాబాద్ లో ఉంటాడు. వీళ్ళందరికన్నా ఎక్కువ నాని బాబు భీమవరం. సంక్రాంతికి కూడా వాడింటికి వెళ్తాను. నాకు అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాడే తీసుకెళ్ళాడు సంక్రాంతికి. సో వీళ్ళు అదే అక్కడికే అంటారు ఎప్పుడు, అదొక అమ్మమ్మ గారి ఇల్లాగే ఫీల్ అవుతారు, హ్యాపీగా వెళ్దాం అన్నది తినేస్తుంటారు అనమాట. సో నాని బాబు అంతే. సో ఈ యామిని నరేష్ గురించి కూడా మీరు చెప్తా అన్నారు. ఎవరి గురించి? యమున నరేష్. యమున తను సాలూరు. సాలూరు యమున రమ గారు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి నేనంటే చాలా అభిమానం. అలానే ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు నా దగ్గర నుంచి వాళ్ళకి. నేను మాట్లాడితే మాట్లాడతారు, లతక్క మాతోనే మాట్లాడాలి, లతక్క మాతోనే ఉండాలి, ఇలా ఏమి ఉండదు అనమాట వాళ్ళ దగ్గర. నాకు ఏదైనా బాగోకపోతే ఫస్ట్ రియాక్ట్ వాళ్ళే అవుతారు, ఏమైంది అక్క అని చెప్పేసి. నా స్టేటస్ కానీ నేను ఏది తింటాను, ఏమి నాకు ఇష్టం అన్నీ కూడా వాళ్ళకి బాగా తెలుసు. అంత అభిమానం వాళ్ళ దగ్గర ఉంది. బట్ ఏంటంటే ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు, అందుకే నాకు బాగా నచ్చుతారు వాళ్ళు కూడా. అది అంటే అతిగా ఏది చేయరు. ఎప్పుడన్నా బావగారు మీ మీద ఎక్కువ కోప్పడిన రోజు ఏదైనా ఉందా? ఎక్కువ కోప్పడిన రోజు అంటే ఉంటాయి. ఇద్దరమే అప్పుడప్పుడు భార్యాభర్తలు అనేక ఉంటాయి కదా కామన్గా. ఏదైనా బట్టలు కొన్నప్పుడే మెయిన్, ఇన్ని చీరలు ఉన్నా సరే ఇంకా అన్ని చీరలు కొంటావు, ఇన్ని ఉన్నా సరే కొంటావు, అది ఇది అని చెప్పేసి వాటికి. ఓకే. సో వీళ్ళిద్దరు ఎప్పుడైనా మిమ్మల్ని అసహించుకున్నారా? లేదు, ఈ రోజు వరకు అది జరగలేదు. లేదా? ఓకే. అంటే అట్లాంటి టైం వస్తుంది అనుకుంటారా మీరు? రాదు, రానిచ్చుకోవద్దు కూడా. రాదు, నేను రానివ్వను కాబట్టి రాదు అన్నాను. అది లేదు. అంటే బయట చాలా మంది మీ గురించి అంటే ఇంత ఏజ్ ఉన్నా, అంటే పిల్లలు ఇంత ఏజ్ ఉన్నా వీడియోస్ తీయడం అవసరమా అంటారు. అవును, వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు మీరు? పిల్లలు అంత ఏజ్ ఉన్నా నేను హ్యాపీగా ఈ టీనేజ్ లాగా నేను గడుపుతున్నానంటే అది నా పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్, అది అంతే. సో అది వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ని నేను మిస్యూజ్ చేసుకొని వాళ్ళకి నేను మళ్ళీ బ్యాడ్ నేమ్ తీసుకురావటం అనేది జరగని పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమైతే వీళ్ళ కోసం నేను ఏదైనా కెరియర్ అయినా వదులుకుంటా, నాకు నచ్చినవైనా వదులుకుంటా, కానీ వీళ్ళనైతే మటుకు నేను ఎక్కడ కూడా 1% కాదు 0.5% కూడా వీళ్ళని డౌన్ చేయను ఎక్కడ. ఆ విషయం వీళ్ళిద్దరికీ తెలుసు. చాలామందిని ఇప్పుడు నా లైఫ్లోని ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నేను ఇష్టపడి వీళ్ళకి నచ్చలేదు అని అన్నా సరే వాళ్ళని వద్దు అని రిజెక్ట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అంటే అమ్మాయిలనే, అదే మా ఇంట్లో ఉన్న అమ్మాయి మెయిన్. సో అది అంటే తను ఎలా అయిపోయిందంటే పస్సు మెయిన్ పిల్లలతో నేను సరదాగా ఉన్నా సరే తను పస్సు ఫీల్ అయిపోయేది అనమాట. నీ పెద్ద కూతురు ఎందుకు నీకు అన్ని కాల్స్ చేస్తుంది, నువ్వు ఎక్కడికైనా వస్తా అంటే అప్పుడు నాకు అప్పుడు కోపం వచ్చి వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండడం. అంటే నాకు ఏంటనిపించింది అంటే ఇంకా ముందు ఇంకా ఎక్కువ పాజిటివ్నెస్ పెరిగిందంటే ఫ్యూచర్లో నా చుట్టూ ఎవరు ఉండొద్దు అన్న స్టేజ్కి నేను వచ్చేయాలి, ఇంకా వద్దు. సో అందుకనే నేను ఇంకెవరు వద్దు, ఇంకా ఎవరిని రానివ్వద్దు, మనమే. ఇంకా మా తమ్ముళ్ళు అంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ కజిన్సే, పిన్ని కొడుకులు అంతే. అయితే ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తారు వీళ్ళిద్దరిని వదిలేసి, ఎప్పుడన్నా వీళ్ళు గుర్తుకొచ్చి ఏడ్చిన రోజులు ఉన్నాయి హైదరాబాద్లో? రీసెంట్గానే మొన్న ఎక్కువ రోజులు ఉండిపోయాను. గోవాగా వెళ్ళాము యాక్చువల్లీ. గోవా తీసుకెళ్ళాలి గోవాకి? అమ్మో పంపించను కూడా జీవితంలో. అక్కడ కల్చర్ అంతా చూసిన తర్వాత అసలు పంపిణీ చూడడానికి. మరి వీళ్ళు ఎందుకు వద్దు, నేను చూడడానికి ఎందుకు వెళ్ళానంటే వీళ్ళకి ఇద్దరికి సెట్ అవుద్దా లేదని చూడడానికి వెళ్ళా. నిజం చెప్పండి ఇప్పుడు. అసలు నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మన అమ్మాయిలు మన ఇండియన్స్ అయినా ఇలా ఉన్నారు అని చెప్పి ఒక అమ్మ బాబోయ్ తీసుకోలేకపోయాను నిజంగా. అంటే లిటరలీ అక్కడ అబ్బాయిలు అమ్మాయిలకు సెక్యూర్డ్గా ఉండి అబ్బాయిలు పద్ధతిగా ఉన్నారు.
అందరూ మన తెలుగులో మన ఇండియన్సే మ్యాక్సిమం అబ్బో చాలా చిరాగ్గా ఉన్నారు అసలు. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యి వీళ్ళిద్దరు మొగుళ్ళతో తప్ప ఫ్రెండ్స్ అని వీళ్ళని గోవా అన్నారా తనని. గోవాకి వెళ్ళాలని ఉందా మీకు? నిజం చెప్పండి. లేదు. ఎందుకు లేదు? ఇంట్రెస్ట్ లేదు. నీకు వేరే ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా వేరే ఉన్నాయి ఫేవరెట్ అవి. సరే మీ దగ్గరకు వస్తా. సో మమ్మీని కంప్లీట్ చేద్దాం ఫస్ట్. ఇంతకు ముందు కన్నారు రీసెంట్ గా ఏడ్చాము అని, ఎందుకు? అదే గోవా వెళ్ళి వచ్చిన తర్వాత నేను వైజాగ్ రాలేదు, డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళాను అనమాట. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత డిస్టెన్స్ ఎక్కువైపోయింది, బాగా గ్యాప్ ఎక్కువైపోయింది. అంటే 1 month అయిందా? 1 month అవ్వలేదు కానీ 15 days. 15 days అయింది. ఆ 15 daysకి ఇంకా ఈమె బెగిలిపోయి ఇంకా పూర్తిగా ఫుడ్ తినడం మానేసింది. మానేసి ఇంక ఈవిడైతే నా మీద అలగటం స్టార్ట్ చేసింది. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత నాకేంటంటే అలకలు నా మీద ఎవరైనా ఆర్డర్ పాస్ చేస్తే నాకు నచ్చదు. చెప్పు ప్రేమతో సాధించు. కానీ ఎప్పుడైతే ఈమె కొంచెం డల్గా కనిపించింది, ఎందుకంత సన్నం అయిపోతున్నది అంటే ఇంకొకసారి బర్స్ట్ అయిపోయింది అనమాట ఏడుపు. ఇంకా అదే ఏడుపు నేను ఏడుపు ఇద్దరు. సరే వచ్చేద్దామా అని అంటే నాకు ఇంకా అక్కడ 3 days వర్క్ ఉంది. సో ఏం చేయాలో అర్థం కాక ఇంకా నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చి తర్వాత వచ్చేసాను అనమాట. ఇంకా అప్పుడు ఏడ్చాము ఇద్దరం గట్టిగా. ఎందుకు ఏడ్చాము? రీల్ కూడా చేస్తాం అది. అంటే మిస్ అయ్యావా లేకుంటే నేను ఎంజాయ్ చేయాలి మమ్మీ ఎంజాయ్ చేస్తున్నా? అస్సలు ఉండదు అలాగా. మరి మిస్ అయ్యానంటే ఎందుకు మిస్ అయినా? అంటే ఏదో ఒకటి గుర్తు వచ్చి ఉంటది కదా మనకి. అంటే నేను అంటే ఎక్కువ డిమోటివేట్ అయిపోతాను. ఒకళ్ళు సింగిల్ గా ఉంటే డిమోటివేట్ అవుతాను. నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండాలన్నమాట. ఉంది కదా ఇంట్లో ఉన్నది అంటే పట్టించుకోదా? పట్టించుకుంటుంది. ఇద్దరు ఉంటే నాకు సపోర్ట్. మమ్మీ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉంటారు. తన హాస్టల్కి వెళ్ళిపోయింది, మమ్మీ ఊరు వెళ్ళిపోయింది. ఇద్దరు లేరు నా దగ్గర. ఏం చేయాలో తెలియదు, లోన్లీ ఫీల్ అయిపోయింది చాలా అనమాట. ఇంకా మమ్మీ చాలా మిస్ అయింది మమ్మీని. ఇంకా మమ్మీ చేయి పట్టుకొని ఏడ్చేసాను ఇంకా వచ్చిందని అంతే. సో అంటే మమ్మీని అప్పుడు అదొక్క రోజు మిస్ అయినా, దానికి ముందు ఎప్పుడన్నా చెప్పుకోకుండా లోపల చాలా సార్లు అయితే చెప్పినావు మమ్మీకి? తర్వాత అంటే ఒక సర్టెన్ టైం వస్తే చెప్పేస్తాను, లేకపోతే నాలో నేను ఉంచుకొని దాచుకుంటా. మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా నీకు? అమ్మే. అమ్మే. సో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం? డాడీ. డాడీ. సో డాడీ కూర్చి మమ్మీ కూర్చి ఇద్దరు ఇష్టమే. ఓకే. సో నువ్వు ఎప్పుడన్నా మమ్మీని మిస్ అయినా? నాకు మిస్ అయితే ముందు ఏడుపు రాదు, మాట్లాడడం మానేస్తాను ముందు. ఓకే మాట్లాడా ఇంకా. సో అట్లా ఎన్నిసార్లు మాట్లాడలే మమ్మీతో? 1 గంట. 1 గంట అంతే. అంతే. దాని తర్వాత మమ్మీ మాట్లాడుతావు, నువ్వే మాట్లాడతావు? ఇద్దరికిద్దరం మాట్లాడేసుకుంటాం. మళ్ళీ గుడ్ మార్నింగ్ తో కలిసిపోతాం. గుడ్ నైట్ తో ఇద్దరికి కోపం వచ్చి మాట్లాడుకోం, గుడ్ మార్నింగ్ తో మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. సో మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. సో ఇప్పుడు మమ్మీ రీల్స్ వేస్తూ ఉంటుంది, మీరు కాలేజ్లోకి వెళ్తూ ఉంటారు. సో కాలేజ్ ఫ్రెండ్స్లల్లా ఎవరైనా మీ మమ్మీ వీడియోస్ చేస్తుంది, ఎప్పుడైనా ఇట్లా మాట్లాడడం జరిగిందా? లేదు అసలు. వాళ్ళు యాక్చువల్లీ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. నా ఫ్రెండ్స్ అయితే అందరూ ప్రౌడ్ ఫీల్ అయిన వాళ్ళే ఉన్నారు. ఓకే. మమ్మీని చూసి ఇంకా మురిసిపోతారు, నాకు ఇట్లాంటి మమ్మీ కావాలి, నాకు ఇట్లాంటి మమ్మీ కావాలి అంటారు. ఓకే. సో నా ఫ్రెండ్స్ అందరూ అంతే. చిన్నప్పటి నుంచి మమ్మీకి నా ఫ్రెండ్స్ అందరు తెలుసు, అందరూ ఇంట్లోనే ఉంటారు, వీడియోల కోసం కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే. సో మమ్మీ పర్మిషన్ ఇస్తుందా మరి వాళ్ళకు వీడియోస్ చేయడంలా? ఇస్తారు. లేకుంటే మీరు రికమెండేషన్ చేస్తారా వాళ్ళతో అంటే ఒక వీడియో చేయమ్మా అని? అలాగని కాదు, కానీ వాళ్ళు యూట్యూబ్ లో అప్పుడప్పుడు పెడతా ఉంటారు కదా, అలా కనిపిస్తా ఉంటారు. వాళ్ళు యాక్చువల్ గా ఆంటీ అని పిల్లరు, అక్క అంటారు. అక్క కదా మరి. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చి అక్క 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 ఏంటి అక్క వీళ్ళు అంటే ఇంకా లైక్ ఎలా అంటే ఇంకా క్లోజ్ అనమాట, బాగా క్లోజ్ గా. వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళతో కన్నా ఎక్కువగా నాతో జోక్స్ వేస్తూ ఉంటారు. సో చాలా క్లోజ్. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని అంటే ఇంకా దీంతో పాటు అక్కి ఉందంటే అమ్మ అమ్మ అంటది, అమ్మ అమ్మ అని చెప్పేసి ఇంకా దానికి నేనంటే పిచ్చి. సో అలా ఈ రోజు వరకు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అందరికీ నేనంటే చాలా ఇష్టమే. అందరికి అభిమానం, రెస్పెక్ట్ అన్నీ ఉన్నాయి. సో డ్రీమ్ ఏంటి నీది? ఏమవ్వాలనుకుంటున్నావు? నాదైతే ఆర్మీ యూనిఫామ్ వేయాలని చెప్పి డ్రీమ్. ఓకే. ఎందుకు? అంటే ఏమైపోయినా కూడా ఇండియా కోసం ఏదైనా అయిపోవాలని చెప్పి నా కోరిక అంతే. ఓకే. ఒక డ్రీమ్. అంటే అది ఎందుకు అనిపించింది? అంటే ఎవరు మోటివేట్ చేసారు అది? అంటే ఏదన్నా చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు? ఎవరు మోటివేట్ చేయడం అని కాదు, కానీ నాకు నేనే మోటివేట్ అయిపోయాను. ఎన్సీసీ నుంచి ఇంకా నాకు టోటల్గా అట్టే వెళ్ళిపోయింది. ఇంకా
ఓకే. సో ఇంకా అటే ఉందామని. ఓకే. ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా నీకు? అంటే మమ్మీ ముందు అడుగుతున్నా, చెప్పాలి ఏం కాదు. లేదు. లేదు. ఎందుకు రాలే? అంటే నేను అంతవరకు ఎవరికి ఇవ్వను ఫ్రీడమ్. వాళ్ళు ఒకవేళ ఓవర్ అవుతున్నారని తెలిస్తే అక్కడే కట్ చేసేస్తాను. మామూలు కాదు, అది నాకు తెలుసు. అయితే చెప్పాల్సిందే. నీకు తెలుసా అసలు ఇది ఇది ఒకవేళ అలా హట్ దీనికి అమ్మ డాడీ చెల్లి తప్ప దానికి ఓవర్ ప్రొటెక్షన్ కానీ ఓవర్ కేర్ కానీ ఓవర్ లవ్ కానీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఇచ్చారు అని అంటే వాళ్ళకి యాంటీ అయిపోద్ది. నాకు ఎందుకు వాళ్ళు ఇవ్వాలి అంటది. ఇది ఒక డిఫరెంట్ క్యాండిడేట్. చెప్తున్నాము ప్రపోజల్స్ చేసిన వాళ్ళే వచ్చి నా దగ్గరకు వచ్చి అక్క ఏంట కదా అలా ఉంది, దాన్ని మార్చక్క, దాన్ని ఆడపిల్లని చేయక్క అంటే లేదు లేదు దానికి నచ్చు ఏవిని అని చెప్పేసి నేను ఇంకా అంటే లైక్ ఎలా అంటే నేను టీనేజ్లో వాళ్ళకి సజెషన్ ఇస్తూ అస్సలు ఇది ఒక డిఫరెంట్ క్యాండిడేట్ మా ఇంట్లో. ఎవరు ఓవర్ కేర్, అది ఎవరైనా సరే మేం తప్ప ఇంకెవరు ఇచ్చినా తీసుకో. కాదు, ఇప్పుడు ఏమైనా ప్రపోజల్స్ వస్తే వచ్చి మీతో షేర్ చేసుకుంటుందా? వాడి ఇట్లా ఇది చెప్పదు, అవతల చెప్తారు. నాకు అది కదా కాదు, కాలేజ్లో అయితే రావు కదా, వస్తాయి ఆటోమేటిక్ గా నా దగ్గరికే వస్తాయి ఇవన్నీ. ఇది అసలు మాట్లాడడం మానేస్తుంది ఎవరితో కూడా. మరి నాకు నవ్వు వస్తుంది. అందుకనే మేము అంటే లైక్ ఫ్రెండ్స్ లాగే ఉంటాం మేము. రిలేషన్ కట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. నీకు నచ్చపోతే మొహం మీద చెప్పేయాలి కానీ అని చెప్పేసి ఇంకా నేనే దీన్ని తిడుతుంటాను ఒక్కోసారి. అది నాకు నవ్వు వస్తుంటది అనమాట. తిను ఎప్పుడు వచ్చి చెప్పలేదా? లేదు. ఓకే. ఒకవేళ ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేసారా ఇప్పటి వరకు? నిజం చెప్పు, ఇప్పుడు మమ్మీ చెప్పేసింది కదా ఎట్లాగో. అంటే ఉన్నారు, నేనంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మమ్మీకి తెలుసు. తెలుసు. వచ్చి నీతో ఏమని చెప్పారు వాళ్ళు? ఏమని చెప్పారంటే ఎవరు డైరెక్ట్ గా చెప్పరు, ఇండైరెక్ట్ గానే చెప్తారు. ఇండైరెక్ట్ గా ఎట్లా చెప్పారు చెప్పు. నాకేం అర్థమైంది అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా ఎట్లా చెప్పారు, ఈమెకి ఎట్లా అర్థమైందో నేను తెలుసుకుందామని. సో వాళ్ళకు కూడా మీ చెల్లె కూడా తెలుసుకుంటారు, మమ్మీ కూడా తెలుసుకుంటారు. చెప్పు. దీనికి చేసేంత ధైర్యం అది మాకు తెలుసు. చెప్పు ఎట్లా చేసి. అంటే ఇండైరెక్ట్ గా అంటే నార్మల్ గా అడిగారు అంతే. ఓకే నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, యాక్సెప్ట్ చేస్తావా అంతే. వాళ్ళతో అక్కడితో కట్ అయిపోయింది. ఇంకా మరి ఇంకా ఆ మనిషిని ఈ రోజు వరకు రానవదు. చెప్తున్నానా, ఒక మనిషి అతి లవ్ చూపిస్తున్నాడు అని దీనికి డౌట్ వచ్చిందని అంటే ఇంకా ఆ మనిషి అయిపోయింది. ఇంకా బ్రేక్. నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది, వాడికి ఆ ఫోన్లు చూపించండి అనేది. పువ్వులు నాకు చెప్పే వాళ్ళకే చెప్తారు, అక్క దానికి ఏమైనా చూపించా. కానీ నిజం చెప్పాలంటే ఉండాలి కొంచెం, అంటే ఇవి కూడా ఉండాలి కొన్ని. అంటే అన్ని ప్రపోజల్స్ వస్తాయి యాక్సెప్ట్ అని కాదు, కానీ జస్ట్ అంటే వాళ్ళతో మనం మాట్లాడకుండా ఉండడం కన్నా చెప్పాలి. నేను అదే అంటా, ఇప్పుడు ఫ్రెండ్లీగా మూవ్ అవ్వు అంతే తప్పించి ఇప్పుడు మనిషి మనకి ఏదో వచ్చి నువ్వు ఇష్టమే అన్నాడు కానీ ఇంకేదో అనలేదు కదా. సరే ఇష్టం అన్నప్పుడు నీకు నచ్చలేదు, వద్దు నాకు ఇలాంటివి నచ్చదు, ఫ్రెండ్లీగా ఉందామని ఫ్రెండ్లీగా అంతే. కానీ ఆ మనిషి ఇంకా శత్రువే ఆ రోజు నుంచి, ఆ జీవితంలో శత్రువే. ఈ ఇంటర్వ్యూ చూస్తే మాట్లాడదు, ఇంకా ఈ ఇంటర్వ్యూ చూస్తే ఒకటికి బాగా కనెక్ట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అక్క ఇద్దరు పిల్లలతో అంటే వాళ్ళ పెద్దమ్మాయి అసలు ఒప్పుకోదు, శివ అంటుంది. నేను వచ్చి బతిలాడుతా అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసి కూర్చోబెట్టిన తనని. అంటే తనకి అంటే ప్రైవసీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పింది. బట్ ఏం కాదు నార్మల్ క్వశ్చన్స్ అడుగుతా అని చెప్పినా, కానీ ఘోరంగా అడిగిందా? ఏం లేదుగా, నన్ను అడిగావు నువ్వు. మీ ఫ్యామిలీలో చిన్న కుట్టి దగ్గరికి వెళ్దాం ఇక. సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? అట్లా కాదు, అంటే ఇన్నొచ్చినాయి అన్నది కౌంట్ చేయలేదు. ఓకే. సో బెస్ట్ ప్రపోజల్ ఇది, వర్స్ట్ ప్రపోజల్ ఇది, ఈ రెండు చెప్పు చాలు. అవి ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? నేను గుర్తుపెట్టుకున్నాయి. ఓకే. అవి అసలు నా మైండ్ లో ఉండదు అది అసలు. ఓకే. ఇది ఒక్కటి కూడా గుర్తులేదా? ఒకటి గుర్తుంది, ఒక్కటి చెప్పు. చాక్లెట్స్ తోనే ఎక్కువ బంచ్ ఆఫ్ చాక్లెట్స్ తో ప్రపోజ్ చేస్తాను. అది వెళ్ళి మా మ్యామ్ సీసీటీవీలోనే చూస్తారు. మా మ్యామ్ నన్ను వచ్చి అడిగారు ఏంటి ప్రపోజ్ చేశానంటే నో చెప్పాను మ్యామ్, నన్ను ఏం అడగండి అని చెప్పిన అంతే. అంటే ఇద్దరు ఏదో మాట్లాడుకుంటారు. మా మమ్మీకి తెలుసు కానీ మర్చిపోయింది 10th క్లాస్ లో. ఓకే.
చాక్లెట్స్ అని తిన్నావు కదా నువ్వు? ఎవరు దొబ్బేసి అయ్యో ఎవరో దొబ్బేశారంట పక్కన చూపిస్తున్నావు. మా ఫ్రెండ్స్ ఎవరో జెలస్ పడిపోయి తీసేసుకున్నారు. ఓకే నువ్వేం ఇచ్చావు ఏంటి చాక్లెట్స్? నేను ఇయ్యలే. ఓకే తీసుకున్నాను. ఆహా నేను ఆయన ప్రపోజ్ చేసినప్పుడు చాక్లెట్స్ ఇయ్యలే, నాకు ముందు ఇచ్చాడు, నేను నార్మల్ ఇచ్చాడు అని చెప్పి నేను తీసుకున్నా. ఓకే మా మ్యామ్ వచ్చి అడిగి నేనేం వాళ్ళిద్దరు ఏదో గుజగుజలాడుతారు సంథింగ్ ఏదో ఏముంది. అది నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. సో ఫన్నీది ఏం లేదా ప్రపోజల్? ఏం లేదు. నేను గుర్తుపెట్టుకోను. ఇది కామెడీ కావాలని నువ్వు స్కిప్ చేస్తున్నావు ఆన్సర్? లేదు లేదా గుర్తులేదా? గుర్తులేదు. సో నీ డ్రీమ్ ఏంటి అసలు? ఏం అవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ యాక్చువల్లీ. డాక్టర్. ఒకవేళ డాక్టర్ కాకుండా అంటే అంటే అవ్వాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే నా డ్రీమ్ కూడా అది ఉండే కాబట్టి. ఒకవేళ బై ఛాన్స్ లేకపోతే ఏంటి? ఫీలింగ్స్ వైపు పోతాను. ఓకే అంటే ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అటు సైడ్, యాక్టింగ్ సైడ్? నాకు ఇంట్రెస్ట్ అంటే నాకు నా ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా ఇష్టం, నాకు ఇష్టం అండ్ నా అర్థంలో చూసుకొని నేను చేసుకుంటాను అనమాట. ఓకే అట్లా మమ్మీ కూడా నన్ను గుర్తించింది సో అటువైపు నాకు ఇంట్రెస్ట్. ఓకే సో మమ్మీ గురించి డాడీ గురించి ఒక గుడ్ పాయింట్ ఒక బ్యాడ్ పాయింట్ నువ్వు చెప్పు. మమ్మీ అడిగారండి నాకు కూడా ఎంత? ఓకే మమ్మీ దేరేమంటే గుడ్ పాయింట్ అంటే అన్ని గుడ్డే, ఏది బ్యాడ్ అనేది లేదు. ఓకే బ్యాడ్ అంటే అన్ని బ్యాడే, గుడ్ అనేది లేదు. ఎత్తుకోవాలి. చెప్పు ఏదన్నా. తెలియదు మమ్మీ తెలీదు. తెలీదా? డాడీ వైపు ఎక్కువ కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంక చాలు, కొద్దిగా మమ్మీకి పొసెసివ్ ఫీల్ అవుతుంది అంతే, అది బ్యాడ్ నాకు. నీ సైడ్? వీళ్ళిద్దరిది కలిపి చెప్పచ్చు. చెప్పు. వీళ్ళిద్దరిది అండర్స్టాండింగ్ చాలా బాగుంటది. ఓకే బ్యాడ్ అంటే డాడీ అప్పుడప్పుడు సర్కాస్టిక్ గా మాట్లాడతారు కొద్దిగా, ఇద్దరు అప్పుడప్పుడు కొట్టేసుకుంటారు, అప్పుడప్పుడు మళ్ళీ కలిసిపోతారు. 2 minutes మాత్రం ఇద్దరు అటు ఇటు అని అరిసేసుకుంటారు ఇద్దరు, వెంటనే మళ్ళీ అట్లా గొడవ అయినప్పుడు మీరు ఇద్దరు ఏం చేస్తారు? మేము పట్టించుకుంటాం, అస్సలు మాట్లాడరు, పట్టించుకో. అదొక మూల ఇదొక మూల, ఫోనో లేదా బుక్కో పట్టుకొని ఉంటాను అంతే. అస్సలు మా ఇద్దరి మధ్యలోకి ఎవరు అంటే వీళ్ళిద్దరని కాదు కానీ రిలేటివ్స్ అవని మమ్మీ డాడీ ఎవరు అవనివ్వండి వచ్చి సాహసం చేయరు. ఓకే తర్వాత ఎట్లాగో వాళ్ళు కలిసిపోతారు. మా డాడీ మా మమ్మీ ఏమంటే మా డాడీ అదే అంటారు. అంతేనా అంతేనా. అయితే మమ్మీ 1 year డిప్రెషన్లోకి వెళ్ళింది కదా, సో అప్పుడు మీరు ఎట్లా ఉండే మీ థింకింగ్? మా థింకింగ్ అంటే మమ్మీకి ఉన్నది అంత, అంటే ఏదైనా కళ్ళతో చూసింది ఇంకా డైజెస్ట్ చేసుకోలేదన్నమాట. సో మమ్మీ ఇంకా సోషల్ మీడియాలో ఎక్కువ ఉండటం స్టార్ట్ చేసింది, మేము దానికి సపోర్ట్ చేసినాం. ఇంకా అట్లా ఉంటే పోతుంది, అట్లా ఉంటాయి అని చెప్పేసి మేము ఇంకా సపోర్ట్ చేసాం. ఓకే నేను ఇంకా మమ్మీకి మమ్మీ అయిపోయింది నేనైతే ఇంకా కదా. ఇంట్లో కూడా నువ్వు చాలా కష్టపడుతున్నావు, నేను నిజం చెప్తున్నా. మీ ఇంటికి వచ్చిన తర్వాత నీ పైన ఒక గుడ్ ఒపీనియన్ వచ్చింది నాకు. అంటే నాకు అసలు తెలియదు ఫస్ట్ టైం మీట్ అంటే ఒకరిని చూసినప్పుడు ఒకటి ఒపీనియన్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే వీళ్ళు అల్లరి, వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, అంటే బ్యాడ్గా అయితే అసలు లేదు ఇద్దరి పైన, నేను నిజం చెప్తున్నా. కానీ రాగానే అంటే మమ్మీ ఇట్లా పిలవగానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వచ్చినప్పటి నుంచి పని మొత్తం నీకే చెప్పింది, చిన్నదైనా పెద్దదైనా. సో ఇట్లా కనెక్ట్ అవుతుంది, నేను చాలా కనెక్ట్ అవుతా అట్లాంటి వాటికి. ఎవరన్నా ఏం చేస్తున్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గమనిస్తాను. కానీ గమనించినప్పుడు కొన్ని ఏర్పడతాయి మనలో ఎవరేంటి అనేది. సో అట్లా ఎక్కువ వర్క్ చేస్తుంది అనిపించింది, ఎక్కువ అల్లరి చేసేది నువ్వు అనిపించింది, అంతేనా? అల్లరి ఇదే చేస్తుంది, పని ఇదే చేస్తుంది. ఇది ఏంటంటే యాక్టివిటీస్ లో కొంచెం యాక్టివ్గా ఉంటుంది అంతే. పాప అంతా పడుకోవటమే అనమాట, ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఓకే ఎక్కువ పడుకుంటావు. సో మీ అక్క గురించి 2 బ్యాడ్ థింగ్స్ బ్యాడా ఉన్నాయి చెప్పు. అంటే ఏది ఎక్స్ప్రెస్ చేయదు, ఒకవేళ దాన్ని నచ్చకపోయినా దాని లోపల దాచుకుంటది, చెప్పదు వేరే పర్సన్ కి నాకు ఇట్లా నచ్చట్లేదు అని చెప్పేసి, దాచేసుకొని బాధపడుతుంది. అదొకటి. ఇంకోటి నాకు గుర్తులేదు. బట్టలేదు నేను మళ్ళా నువ్వు మీ మమ్మీ దగ్గర నుంచి తీసుకుంటున్నావు కదా ఎట్లాగో అదే బట్టలన్నా అంటే మా ఇద్దరికి స్టిచ్డ్ ఉంటాయి కదా, అవి రావాలి. మంచి స్టైల్ బట్టలు దాని దగ్గర ఉంటాయి, ట్రెడిషనల్ బట్టలు నా దగ్గర ఉంటాయి. ఇప్పుడు చూడు మీ అక్క, మీ చెల్లెలు
అంటే మీ చెల్లెల్లో నీకు 5 బ్యాడ్ ఒక్కడ కూడా ఉండద్దు అన్న. అవునా? నేను ఎక్కువ ఉంటే లేదన్నా. ఏముండవా? ఏడిపిస్తుందా నిన్ను ఎప్పుడన్నా? నువ్వు ఏడిపిస్తావా? బాగా. ఓకే, ఏమని ఏడిపిస్తుంది? అంటే ఏమో తెలియదు కాదు. చిన్ని బుడ్డి బుడ్డి విషయాలు అమ్మకి చెప్తుంది. ఓకే, అంటే ఇట్లాంటి విషయాలు ఎట్లాంటివంటే యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్తో అవుటింగ్ వెళ్ళాలనుకో, దాని వచ్చేసరికి అది ఎలాగైనా ఒప్పించేసుకుంటుంది. ఓకే, ఇది వెళ్తాది అనేసి తెలిసిందనుకో, ఇద్దరు వచ్చి కాంగా అమ్మ అది ఇలా వెళ్తుందమ్మా అనేసి, ఎందుకే నువ్వు పంపికి దగ్గర ఉంటుంది, ఎందుకే నువ్వు అని గట్టిగా అరిచేస్తాను నేను. అయిపోయింది అక్కడికి. వెళ్ళదు ఇంకా, పాపం పంపించారు ఇంకా. సో అప్పుడు నువ్వేమనుకుంటావు? తిట్టుకుంటావా? నువ్వే కదా దీన్ని ఏం తిట్టినా దాన్నే చూస్తుంది, నువ్వే కదా. అది మరి తనని పంపించి తినని ఎందుకు పంపారు? అంటే పంపించడం అంటే ఇద్దరిని పంపాను, దీన్ని పంపాను. అసలు వీళ్ళకి ఈ రోజు వరకు నాకు తెలిసి ఇది మొన్న వెళ్ళిన పాండిచేరి అవుటింగ్, స్కూల్ పిక్నిక్స్ కూడా పంపించేదాన్ని కాదు, భయం నాకు. అంటే అతి కేర్ అంటారు కదా. పాండిచేరి వెళ్ళినావా? ఎవరెవరు? ఫ్రెండ్స్ తో వెళ్ళి. ఓకే, వెళ్ళావు కదా నువ్వు? ఎటు వెళ్ళావు కదా? రీసెంట్ గానే ఇంకా ఒక 3 months బ్యాక్ వెళ్ళాను, 4 months back. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే అందరూ మా ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు, ఇంకా జర్నీ అవి వెళ్ళిపోతున్నారు, ఇంకా అందరూ కలిసి వెళ్దాం అని చెప్పి. సో నువ్వు అడగంగానే మమ్మీ వెళ్ళు అన్నారు. అందరూ తెలుసు, నేను అడగంగానే నేను ఒప్పుకోలే. రికమెండేషన్స్ నేను ఎవరెవరు మాటలైతే వింటానో వాళ్ళందరితో చెప్పి రేపు ఇంకా వెళ్ళాలి అంట. ఈ రోజు వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ కూడా చేసేసుకున్నారు. బట్ ఏంటంటే నేను యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ డాడీ కూడా యాక్సెప్టెడ్. యాక్చువల్లీ నేనేంటంటే నాకు భయం, చెప్తున్నాను కదా, నాకేంటంటే ఇంత జరిగితే అంత ఊహించుకుంటాను అనమాట, అంత ఏమైపోద్దో అనేసి. సో ఆ భయంతో నేను అసలు వీళ్ళని ఎక్కడికి పంపిను. దీని మీద నేను ఒప్పుకోలేదు, బట్ ఒప్పించారనమాట. ఇంకా అందరూ ఎంజాయ్ చేయకుండా ఎన్నిసార్లు కాల్ చేసింది? కాల్స్ మీద కాల్ చేసింది. అది చేసింది నాకు, అమ్మ మిస్ అవుతున్నాను నిజంగా. మేము షాక్, ఇది ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయింది కదా, మనం అప్పుడే కదా ఎక్కడికి రిసార్ట్కి వెళ్ళాం హైదరాబాద్ లో. మేము మా మటుకు మేము ఎంజాయ్ చేస్తున్నాము, దాని మటుకు అది ఉంది కదా అని చెప్పి. మీరు రిసార్ట్ ఎందుకు వెళ్ళారు? మీరు అక్కడ పంపించారు, నన్ను రిసార్ట్ తీసుకెళ్ళాలని? లేదు, అది మేము యాక్చువల్గా హైదరాబాద్, నేను బర్త్డేకి వేరే ఎవరితో బర్త్డే ఫంక్షన్ ఉంటే మేము హైదరాబాద్ వెళ్తున్నాము. ఇది పాండిచేరి వెళ్తే దీన్ని దింపేసి మేము వెళ్ళామన్నమాట. ఇంకా పాండిచేరి వెళ్ళింది 2 days ఉంది. 3rd day నుంచి స్టార్ట్ ఏడుపు. నాకు నువ్వే కావాలి, నేను నీతోనే ఎంజాయ్ చేస్తాను, నాకు ఇక్కడ ఎంజాయ్ చేసినట్టు లేదు, అది ఇది అని చెప్పేసి. ఇలా అయితే అలాగే వెళ్ళావు కదా హ్యాపీగా ఎంజాయ్ చేయ ఫ్రెండ్స్తో, నాకు వద్దు అని ఆ రోజు నుంచి ఇంక ఏడిపోయి. ఇంకా సరేలే. ఒక్కసారి ఎంజాయ్ చేసింది ఏంటంటే గ్వాలియర్ వెళ్ళినప్పుడు ట్రైనింగ్కి, ఎన్సీసీ ట్రైనింగ్కి. అప్పుడు మటుకు 1 month హ్యాపీగా అది ఉండిపోయింది. అప్పుడు ఉండిపోయింది. కనీసం అప్పుడు మాకు కాల్స్ ఉండేవి కాదు, ఏమి ఉండేవి కాదు. ఎప్పుడో మిడ్-నైట్ వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత చేసేవారు అనమాట. మహేష్ బాబు. మహేష్ బాబు ఎందుకు బయటకు ఉంటాడన్నా? ఇష్టం. నీకు? రాపోతున్నాను పిచ్చి అంత ఉన్నప్పుడు ఉందా? ఇది అంత ఉన్నప్పుడు నుంచి రామ్ అంటే చాలా ఇష్టం. ఎందుకు తెలీదు. బయటకు ఉంటాడు, ఇద్దరు బయటకు డాన్స్ ఇష్టం నాకు. ఓకే, డాన్స్ అంటే రామ్ చరణ్ డాన్స్ బాగోదా? లేదు, నాకు రామ్ డాన్స్ లో కొద్దిగా ఎనర్జీ కనిపిస్తుంది. ఓకే, అంటే ఇష్టం ఉంది కాబట్టి అన్ని కనిపిస్తాయి. నా చిన్నడే నేను ఫిక్స్ అయిపోయా. చాలా ఇంటర్వ్యూస్ లో ఉన్నాయి కదా. అది యాక్చువల్ గా రామ్ కి ఐ లవ్ యూ చెప్పింది. ఇది ఓకే, ఐ లవ్ యూ రామ్ అని చెప్పేసి పాపం మురిసిపోతుంటాడు. ఒక వీడియో ఉంది. ఓకే, సో ఇప్పటివరకు నువ్వు ఎవరన్నా పెద్ద సెలబ్రిటీలను ఎవరైనా కలిసినా? కలిసాను, అంటే చాలా మంది కలిసాను. ఓకే, అందులో గుర్తుందంటే రామ్నే నాకు పెద్ద సెలబ్రిటీ కలిసాను, రామ్ని. ఓకే, నువ్వు? వెళ్తే ముగ్గురం ఒక దగ్గరికి వెళ్తాం. నేను ఒక పేరు చెప్తాను అనుకున్నా కానీ మీరు ఇద్దరు చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్. కాదు, పవన్ కళ్యాణ్ గారు. వావ్, పవన్ కళ్యాణ్ అంటే లేదు మర్యాద ఇవ్వు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అనాలని చెప్పేసి వాళ్ళ అమ్మ నేర్పిస్తుంది. చాలా గ్రేట్. సో వాళ్ళ అమ్మ దగ్గర కూడా వెళ్దాం, పాలిటిక్స్ గురించి కూడా అడుగుతా. చెప్పు, ఏం చెప్పాలి? పెద్ద సెలబ్రిటీ కలిసాను. ఏమో
చాలా మందిని కలిసాను. మీరు ఇద్దరు కలిసి ఒక నేమ్ చెప్తారు అనుకున్నా, కానీ మీరు ఆ నేమ్ చెప్పట్లే. రామ్ చరణ్ అంటే మీ మమ్మీ సెలబ్రిటీ కాదని మీరు ఇద్దరు ఒప్పేసుకోరు. నేను ఇంటి ఇచ్చినాక వాళ్ళిద్దరు అలా ఫీల్ అవరు. నేను అదే అంట, మీకు ఇంట్లో ఉండి నేను లోకం అయిపోయా, బయట అందరూ చూడండి అసలు ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా పలకరిస్తారు, ఎలా ఉంటారు అనేసి. సో ఫస్ట్ టైం మీరు ఇద్దరు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు, మీరు లేనప్పుడు ఏమైనా సిచ్యుయేషన్ ఎదుర్కోరా మీరు ఇద్దరు వెళ్ళినప్పుడు? ఏంటి ఇది మా అపార్ట్మెంట్ లోనే చాలా ఎంబారసింగ్ గా ఉంది అప్పుడైతే. చెప్పు. మేము అంటే దర్శనం చేసుకున్నాం కింద టెంపుల్ లో. ఆవిడ అప్పటి వరకు ఆవిడ కూడా చాలా దర్శనంగా చాలా ఎక్కడిది కిందే మా అపార్ట్మెంట్ కింద. ఓహో నేను వచ్చే. ఆవిడ పూజలు చేస్తుంది, పంతులు గారు ఇలా ఇలా తీర్థం ఇస్తున్నారు. మీరు లతక్క ఫ్యామిలీ కదా అని చెప్పి కొట్టించారు. గర్భగుడి లోపల ఉన్నాము మేము, ఫుల్ ఎంబారస్ అయిపోతున్నాం. డాడీ బయటకు వచ్చారు, ఇది బయటకు వచ్చారు, గట్టి గరుపులు ఆవిడ. ఇంకా సరేనండి ఓకేనండి అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాము. చాలా ఆ మూమెంట్ హ్యాపీ అనిపించిందా? హ్యాపీయే కానీ కొద్దిగా అంటే గర్భగుడిలో ఆవిడ వచ్చేసరికి పంతులు గారు కూడా ఇంకా అలాగే చూస్తున్నారు ఆవిడ వైపు, ఇంకా మా వైపు, ఇంకా సైలెంట్ గా వచ్చేసాం. తను కూడా షాక్ లో ఉండనేమో. సో ఎవరన్నా మిమ్మల్ని ఫ్రెండ్స్ మోసం చేసారా? మీరు ఎవరినైనా మోసం చేసారా? నువ్వు మోసం చేయవు, నాకు తెలుసు. ఏమో మోసం చేస్తుంది లేదా? సో మీ మమ్మీని అడుగుదా మీ క్వశ్చన్. సో మిమ్మల్ని ఎవరైనా మోసం చేసారా? మోసం చేశారు కాబట్టే కదా మన సిచ్యువేషన్ అంతా ఉల్టా పల్టా అయిపోయింది. ఓకే, ఉల్టా పల్టా అయింది. సో ఏమైంది అసలు? ఏముంది అంటే కోవిడ్ టైంలోనే మనం ఒకరికి హెల్ప్ చేసాము. ఆ టైంలో హెల్ప్ చేసిన దానికి మన దగ్గర ఏదైతే అమౌంట్ అది తీసుకున్నారో, ఎంత నేను పెట్టాను, చాలా పెట్టాం. బట్ తిరిగి మనకి పెట్టామన్నట్టు అందరికీ ప్రొటెక్ట్ చేసి, అప్పుడు మన అమౌంట్ ఈవెన్ పిల్లలు గోల్డ్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, మొత్తం చైన్స్ కానీ అన్నీ పెట్టేసి మేము అమౌంట్స్ ఇచ్చాం. మేము కాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కూడా తీసుకొని మనం అమౌంట్ ఇప్పించడం జరిగిందనమాట. అవన్నీ కలిపి చేతులు ఎత్తేసారు. ఎత్తేసిన తర్వాత ఇప్పుడు మా గోల్డ్ పోయిందంటే పోయింది, మొత్తం గోల్డ్ అంతా పోయింది. తర్వాత మళ్ళీ మేము ఎలా వెళ్తున్నాం, మా లైఫ్ ఇలా సాగుతుంది, కానీ మరి ఇప్పించిన వాళ్ళు ఊరుకోరు కదా. సో వాళ్ళు మన మీదకి ఎక్కేయటం అంత. అప్పటి వరకు ఏంటంటే 10 మందికి నేను సేవ చేసుకొని, వారం అయ్యేసరికి 100 మందికి భోజనాలు పెట్టుకొని నా లైఫ్ అసలు బిందాస్ ఉండే. 1 year ముందే ఇదంతా. 1 year తర్వాత అది మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది అనమాట అంతా. ఇప్పుడు అవన్నీ మళ్ళీ నేను క్లియర్ చేసుకుంటూ రావడానికి కొంచెం స్ట్రగుల్ అవుతున్నా. మనకి మహా అయితే ఇప్పుడు నేను ఇవ్వాల్సింది ఒక లేడీకే ఇవ్వాలి అమౌంట్. అది కూడా సౌమ్య అని చెప్పేసి ఒక అమ్మాయి, తనకే ఇవ్వాలి నేను అమౌంట్ అంతే. అంతకుమించి మనకి ఇంకెక్కడ కూడా ఇంకేం లేవు ప్రెసెంట్. అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేసాను. తనకి ఒక 2,60,000 ఇవ్వాలంతే. అది కూడా నేను తనకి సర్టన్ టైం చెప్పాను, ఆ టైంలోనే మనం ఇచ్చేస్తామని చెప్పాము. తప్పితే మనకి ఇంక వేరే ఎక్కడ మనకి ఏ ఇష్యూస్ లేవు, ఏమీ ఇంకా ఇలాంటివి ఏం లేవు. మోసపోవటం అయితే మటుకు, నేను మోసపోవటం పక్కన పెడితే నా నుండి వీళ్ళు కూడా సఫర్ అయినట్టు మరి అంతే కదా. గోల్డ్ అంతా పోయి మొత్తం వాళ్ళ మా మెల్లోను కూడా నేను తీసేసి ఇవ్వటం అనేది నాకు అది కొంచెం చాలా తప్పు చేశాను ఈ విషయంలోని. అనవసరంగా మంచికి పోయి నేను ఇంత బాధలు తెచ్చుకున్నానని చెప్పేసి అదొక్కటి ఫీల్ ఉండిపోయింది అంతే. ఓకే, అదే. అయితే ఇంతకుముందుకు మీ చిన్న కూతురు పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అన్నారు. సో మీరంటే ప్రాణం అన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే. పవన్ కళ్యాణ్ ని చాలా మంది చాలా రకాలుగా తిడుతున్నారు పాలిటిక్స్ లో. సో మరి వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వలేరు ఇప్పుడు మీరు వీడియోస్లలో? నేను ఎప్పుడు ఇవ్వలేదు అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి విషయంకి వచ్చేసరికి అంటే ఆయననే కాదు, ఇంకా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇది ఉండాలి అది ఉండాలి. అది ఏంటంటే ఒకటి అంటే ఆయన పర్సనల్గా పోయినప్పుడు ఎలా పోయినా మనకేంటంటే ఫ్యాన్స్గా అయితే మనకి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఆ మనిషి ఉన్నాడంటే డైరెక్ట్గా ఇచ్చేస్తే ఇది మనకి ఉంటుంది, ఇచ్చేస్తాం. ఏదైనా సరే అంటే లెఫ్ట్ అండ్ రైట్ మనం ఇచ్చేయడానికి ఉంటుంది. ఎక్కడో ఎవడో ఏవో కూస్తూ ఉన్నప్పుడు మనం కూడా సేమ్ వాళ్ళలాగే అయితే ఇంక వాడికి మనకి తేడా ఏం లేదు కదా. ఇవన్నీ కామన్. బట్ మనం చూపించాల్సింది ఏంటి అంటే ఆ తిట్లు మనం రివర్స్ ఇవ్వటం, ఆ తిట్లకి మనం ఏదో ఇచ్చేయటం కాదు. ఆయన అన్న ప్రతి ఒక్కడికి చెప్పు దెబ్బ కొట్టేలాగా ఆయన గెలిపించాలి.
మనం గెలిపించి చూపించాలి, అప్పుడు మాట్లాడాలి. ఎవడెవడు మాట్లాడాడో, ఎవడెవడు ఏం చేశాడో అప్పుడు వీడియోలు తీసుకొని మనం మాట్లాడాలి. అంతేగాని ఇంతమంది, నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేజ్ పెట్టారు, ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టారంటే ఆయనకు వచ్చిన లక్షల్లో జనం, వచ్చిన జనం ఓట్లు వేసినా ఆయన సీఎం అయిపోయింది. ఎందుకు ఓట్లు వేయట్లేదు? మరి అదే కదా ఇప్పుడు అదే బాధ. అభిమానం అందరికీ ఉంది, అది పొలిటికల్ గా కూడా ఉండి నిజంగా ఆయన మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఓటేస్తే మటుకు అసలు సూపర్. అసలు సో మరి ఈసారి గెలుస్తారని అనుకుంటున్నా? గెలుస్తారని అనుకుంటున్నాము, చూడాలి ఇంకా. అదే. సో గెలవకపోతే ఒకవేళ గెలిపించే వరకు కూడా ఆయన వెనకే ఉంటాం. ఓకే. సో ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ వదిలేదే లేదు. సో మీ డాడీ కూడా 1-2 వీడియోలలో ఉన్నాడు యాక్టింగ్ చేసే దాంట్లో. ఇది అక్కన సంథింగ్ ఏదో మీరిద్దరు ఇట్లా ఏదో వీడియో చేసారు, అంటే తను పొద్దున్న లేస్తుంది లేవదు సంథింగ్ ఏదో పెళ్లి సందడిది మీరు చేసారు. సో దాన్ని ఒప్పేయడానికి ఏమైనా కష్టపడ్డారా డాడీ చేయాలి? అమ్మో, ఆ వెనక కష్టాలు మాకే తెలుసు. ఆయనతో వీడియో చేయించడానికి అందరూ ఏమో ఆయన్ని పొగిడితే అబ్బా సార్ సూపర్ మేడం, సార్ సూపర్ మేడం అంటారు, కానీ ఆ వెనక ఉన్న కష్టాలన్నీ మాకే తెలుసు. అయితే మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంథింగ్ ఏదో టెంపుల్కి వెళ్ళారు. సో పక్కన నిల్చున్నాడు, కానీ మీ వీడియోలు మీరు ఫోటోలు మీరు తీసుకుంటున్నారు, పక్కన నిల్చున్నాడు ఖాళీ. అంటే మీ పిచ్చి మీదే, మీ పనులు మీవే, నాకు అన్నప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నా పని అనేది నేను చేసుకుంటా. ఆయనకి ఎంతసేపు దేవుడి ధ్యానం, జపం చేసుకోవడం ఇలాంటివి అన్నమాట, అంతే. అవి చేసుకుంటూ ఉంటారు. మొబైల్లో కూడా దేవుడికి సంబంధించినవే చూసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి కూడా చక్కగా పూజ, పంతులే మా ఇంట్లో, మినీ పంతులు. అది ఇంకా ఒక ఆవిడైతే నేనేదో నోము చెల్లిస్తున్నాను, 16 ఫలాల నోము చెల్లిస్తుంటే భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పంతులు గారికి మొక్కండమ్మ అన్న. పంతులు గారి ఆశ వేసింది మా ఆయన అక్కడ. అంటే ఆయన మా వారు అంటే అమ్మో నేను అయ్యగారు అనుకున్నానమ్మా అంటే అలా తయారవుతారు అనమాట. చక్కగా ఒక ఎల్లో పంచే, ఎల్లో టవల్ వేసుకొని, ఇంత బొట్టు పెట్టుకొని. సో అది. అయితే మీరు పెళ్లికి ముందు అంకుల్ అన్నారు కదా, పెళ్ళైన తర్వాత ఏదన్నా మీరు ఏదన్నా కామెడీగా మాట్లాడుకున్న ఏదన్నా మాటలు గుర్తున్నాయా మీకు? అంటే నన్ను అంకుల్ కామెడీగానే మాట్లాడుకుంటాం మాక్సిమం. ఓకే. ఏది మాట్లాడుకున్నా అంటే ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుని మాట్లాడుకుంటాం. సో ఇష్టమైన ఫుడ్ ఏంటి ఎవరికి? బావగారికి. ఆయనకి అన్ని తింటారు ఆయన. నాకంటే సీ ఫుడ్, నేను మటన్ చికెన్ తిన్ను, ఓన్లీ సీ ఫుడ్ ప్రిఫర్ చేస్తా. ఇది నాన్ వెజ్లో. వెజ్ అయితే అన్ని కుమ్ముతా. అన్నీ మీరిద్దరు? చికెన్, బటర్ నాన్, పన్నీర్ కూర. ఏంది మీ ఇంట్లో సండే వస్తే ఇవన్నీ ఉంటాయా? సీ ఫుడ్, నాన్ వెజ్, చికెన్, ఇక్కడ వెజ్. ఆయన అన్ని వండి పెట్టేస్తారు మాకు. పాపం. పాప మనకు ఆయనకి ఇష్టం అది. ఆయన ఇష్టంగా చేస్తారు, మేము చేసి పెడతాం. పోనీ కూర్చోండి అన్న కూర్చునే రకం కాదు ఆయన. నేను చేస్తాను, మీరు తినండి. ఆయన లైఫ్ అంబిషన్ కూడా ఎక్కడైనా వెళ్ళిపోయి ఈ ఫుడ్ కోర్ట్ పెట్టుకొని బతుకుతా, చెఫ్ అయిపోతాను అంటాడు. చేసి పెట్టడం ఇష్టం. మనం ఇంకా హ్యాపీ అవుతారు. మీరు ఎప్పుడైనా బాగాలేదు అంటే డాడీ చేసిన కుకింగ్ దాంట్లో ఏదైనా బాగాలేదు ఏదన్నా ఉందా అన్నప్పుడు ఫీల్ అయిపోతా. అంటే డాడీ తినరు అనమాట. ఒకసారి ఎప్పుడో బిర్యానీ మాడింది, అది డాడీకి కూడా టేస్ట్ అట్లే తగులుతుంది. బాగాలేదు, డాడీ 100 సార్లు అంటారు బాగాలేకపోతే, బాగాలేదు కదా బాగాలేదు కదా బాగాలేదు కదా అని చెప్పి అంటారు. మేము ఇంకా బాగానే ఉంది డాడీ, బాగానే ఉందని తినేస్తూ ఉంటాం, కానీ డాడీకి తెలుస్తుంది బాగాలేదని చెప్పేసి. రీసెంట్ గా మొన్న ఎప్పుడో ఇదే చేసిన వంటకాలు డాడీ మీరు ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అంటే, ఇంకా మీకు వండి చెయ్యనులే అండి అమ్మ, మీ అమ్మనే వండుకోమనండి అని చెప్పి ఫీల్ అయిపోతారనమాట. ఇప్పుడు వద్దు వంట చెయ్యొద్దనంటే ఫీల్ అవుతారు ఆయన. ఆయనకి ఇష్టం అది ఇంకా. సో మేము అందుకే నాకు హ్యాపీ. ఓకే. సో అంటే అంకుల్ అన్నారు, అట్లాంటి వాడు మంచి పనులు మొత్తం చేయించకుండా అట్లాంటి మంచి వ్యక్తి దొరికినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ కదా. ఇప్పుడు అందుకని మా ఫ్యామిలీ మాటతోటి వదిలేస్తారా? అంటే ఎవరెన్ని రూమర్స్ వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా, నేను ఎంత పాష్గా బయట తిరిగినా, ఏం చేసినా సరే
మాలో మాకు ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే మాకు ఏ గొడవలు లేవు, ఉండవు, రావు. మాకు మెయిన్ ఉన్నది ఏంటంటే అండర్స్టాండింగ్. బయట ఇప్పుడు ఈ గడప దాటిన తర్వాత నలుగురు ఏమనుకుంటారో మాకు అనవసరం. ఇంకా ఏదైనా సరే వీళ్ళిద్దరు మెయిన్, మాకు మా ఇద్దరికి మేమిద్దరం మెయిన్, అంతే. అది అలా వెళ్ళిపోతుంది ఇంకా. అందుకని ఎవరికి? బావగారికి లేదు. ఇప్పుడు ప్రపోజ్ చేయాలి నా ఇంటర్వ్యూలో. ఐ లవ్ యూ అండి. ఆయన నాకు నచ్చిన పనులు ఏం చేసినప్పుడు లవ్ యూ అండి అంటాను. ఏమంటది? రమణయ్య. ఏం పేరు అసలు? వెంకట రమణయ్య. ఓకే. సో ముద్దుగా రమణయ్య అంటారా? ఓకే, బాబు రమణయ్య అంటాను అంతే. సో ఫైనల్ గా మీ వ్యూవర్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మా వ్యూవర్స్ కి అయితే ఒకటే చెప్తాం, మీరు అన్న దాంట్లో ఒకటి మటుకు తప్పు. ఇంకా మిగతా అంటే మనకి ఎవరితో కూడా అందరికి ఎవరికి చెప్తున్నా, మన అందరికి తెలిసిన విషయాలే అన్ని. ఏంటి అంటే నేను ఎలా ఉంటానంటే మన డైలీ వ్లాగ్స్ తో మీ అందరికి నా మీద ఏమన్నారు వాళ్ళు? ఆలేమనలేదు, ఇదిగో ఈ మనిషి ఏదో అన్నాడు. అమ్మో నేను అది బాగా హర్ట్ అయిపోయినది నిజంగానే. నాకు లేదు అది భయం కూడా నాకు నిజంగా. అదే ఎనీవే అంటే అంతవరకు ఏది రానిచ్చుకోండి, రానివ్వను కూడా. సో నేను వీళ్ళిద్దరికి ఒక చిన్న టెస్ట్ పెడదాం అనుకుంటున్నా, ఓకేనా? ఫిజియాలజీ స్పెల్లింగ్ చెప్పండి. అయ్యో ఇలాంటి చెప్పలేను. మైథాలజీ. MYTHOLOGI. ఓకే. అంటే నేను కొద్ది టైం తీసుకుంటే ఇట్లా వాటికి ప్రతిదీ అంతే. మా సార్స్ కూడా అంతే అంటారు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు సార్ అంటాను నేను. మీరు దానికి పెట్టాల్సిన టెస్ట్లు ఇవి కాదు, తెలుగులో నెంబర్స్ చెప్పమంటే చాలు. రాదా? సో తెలుగులో నాకు నంబర్స్ కావాలి 51 నుంచి, అంటే 51. తెలుగు అమ్మాయి కదా. మీరు ఒక నెంబర్ చెప్పండి, నాకు చెప్పు. 51. 51 అక్కడ నుంచి ఒక 20 చెప్పు, 70 వరకు చెప్పు. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 89. సరే వదిలేసే 71 ప్లస్ 63 ఎంత? 63 వద్దు, ఎంపీసీ అందుకే తీసుకోలేదు. 63 ఎంత? 71 ప్లస్ 63. ఏం లేదు చెప్పు. ఆలోచించు, లక్షల మంది చెప్పగలంత నమ్మకం నాకు చాలా. సరే వీక్ ఇన్ మ్యాథ్సా? సరే బాబు ఎడ్యుకేషన్ గురించి బైపీసీ కదా నువ్వు బైపీసీ కదా. సరే రాసి చూపించు, ఓకేనా? అమీబా తెలుసు కదా, దాని తెలుగులో ఏమంటారు? అందుకే నేను తెలుగులో అడిగా. ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏమవుతాయ్యా? కాదు, ఇది ఏం పాస్? కోవిడ్ పాస్, కరోనా పాస్. ఆ టైంలో ఎక్కువ హ్యాపీ ఫీల్ అయింది. నేనే పాస్ అయిపోయింది. కాదు కాదు, ఇప్పుడు అమీబాని తెలుగులో ఏమంటారు తెలుసా? అమీబానే అంటారు. అంత ఈజీగా అడిగా క్వశ్చన్. అమ్మా చాలా హుషారున్నాను. సో నీకు ఇప్పుడు ఓకేనా? 99 ప్లస్ 1 ఎంత? 100. సరే నిన్ను అడుగుతున్నా, 92 మైనస్ 2 ఎంత? 90. అయిపోయింది, కరెక్ట్ చెప్పేసినా కదా. సో థ్యాంక్ యూ సో మచ్. సో జనాలు కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి జస్ట్ కామెడీ క్రియేట్ చేసిన. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా మీ ఛానల్ గురించి మీరు ఇద్దరు చెప్పండి. మీ ఛానల్, మీ మమ్మీ ఛానల్ అయితే మీ ఛానల్ కాదా? ఏం చెప్పాలమ్మా, ఏం లేదంట.
మా ఛానల్ చూడండి. మా ఛానల్ చూడండి. మా గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ చూడండి. అంతేనా? ఓకే. సేమ్ అట్లా ఉండదు, చెప్పాలి. వైజాగ్లో మాలతక్క ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్. మీ ఛానల్ మీరు ప్రమోట్ చేసుకోవట్లేరు. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ చూడండి. ఇంకా మా నలుగురు అల్లరి చూడాలంటే మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్లో మాలతక్క. వైజాగ్లో మాలతక్క. సరే, సబ్స్క్రైబ్ తెలుగులో ఏమంటారు తెలుసా నీకు? అది లేదు కదా. లేదని ఎవరు చెప్పారు? నువ్వు చెప్పు. సబ్స్క్రైబ్ అని అంటారు. ఇంకేమంటారు? అక్కడ తెలుగులో కూడా సబ్స్క్రైబ్ అనే ఉంటుంది. కాదు, గంట నొక్కండి. సరే, కామెంట్ ని తెలుగులో ఏమంటారు చెప్పండి. చెప్పు. మీ మమ్మీకి కూడా ఇది ఒక క్వశ్చన్. తెలియదు. సో నాకు కూడా తెలియదు.